కోటి రూపాయలు. అదిగో అదిగదిగో ధనలక్ష్మి గల్లు గల్లు మన మీ ఇంటికి రాబోతోంది. ఏడంతస్తుల మేడ ముందు మారుతి కారు. ఏ భాగ్యలక్ష్మి ఆ పాపు రేపేమిటిట్రా? ధనవర్ష డైలీ భూటాన్ ఇది తీసుకోండి సార్ 10 లక్షలు. ఇది తీసుకోండి సార్ కోటి. మేఘాలయ సార్ ఇది 10 కోట్లు రేపే. సంవత్సరాల తరబడి కొంటున్నాను. ఎప్పుడూ ఊహల్లోనే బతికిస్తున్నావు కదయ్యా. ఏడంతస్తుల మేడ అంటావు, మేడ ముందు కారు అంటావు, కారులో షికార్ అంటావు, పిల్లలకి పారిలో చదువు అంటావు. ఈసారైనా వచ్చేటట్టు ఆశీర్వదించవయ్యా. సార్ ఈసారి మీకు 10 కోట్లు గ్యారంటీ. అది ఈడెవడయ్యా ఇష్టం పిలియే పేషెంట్? భాగ్యలక్ష్మి. అమ్మా తల్లి జగన్మాత, నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా తగిలేటట్టు చూడండి. ఎండమావుల నీళ్ళనుకుని పరిగెడుతుంది జింక. అదో జంతువు, మనం మనుషులమండి. కలిగిన దానిలో కలో గంజ తాగి బతుకుదాం. ఈ లాటరీ టికెట్లు కొండ మానేయండి. పిచ్చిదా, జింక జంతువు కాబట్టి ఎండమావు నాటి పరిగెడుతుంది. మనం మనుషులు, మనకు ఆ శక్తి లేదు. అందుకే ఊహల్లో పరిగెడుతున్నాం. అసలు నన్ను అడిగితే ప్రజాస్వామ్యమే పెద్ద లాటరీ, పిల్లల చదువులు ఇంకా పెద్ద లాటరీ. కలవాళ్లు తమ పిల్లల్ని కాన్వెంట్ లో చదివించి గొప్పవాళ్ళని చేస్తుంటే గతి లేని వాడిని కాబట్టి నా పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. అలా జరగడానికి వీల్లేదు. నా పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. నాలాగా ప్యూన్లు గాను హోటల్ సప్లైలు గాను కాకూడదు. టుడే ఇన్ అవర్ కంట్రీ ద పబ్లిక్ సెక్టర్ ఇస్ టోటల్లీ ఫెయిల్డ్. ఓన్లీ ది ప్రైవేట్ సెక్టర్ ఇస్ రూలింగ్ అండ్ రూలింగ్. లక్షలతో వ్యాపారాలు చేస్తున్నారు, కోట్లతో వ్యాపారాలు చేస్తున్నారు, మానవ రక్తంతో వ్యాపారం చేస్తున్నారు తగులుపాచి. ఈ గెలుపు ఓటముల రేసులో నేను గెలవాలి. నేను గెలవాలి. ఇవాళ ఫ్యాక్టరీకి కూలీగా పెడుతున్నాను, రేపు అదే ఫ్యాక్టరీని కొంటాను. ఐ విల్ విన్ ద గేమ్. ఏమిటండి, అయోధ్యని అలహాబాద్ ని బొంబాయి వదిలేసి లాటరీ నంబర్లు వెతుకుతున్నారు? ఈసారైనా తగిలిందా? ఏది తగలేదు. బావిలో నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకోవాలి గాని ఒకేసారి అన్ని కావాలని బావిలో దూకితే ఏమవుతుంది? నేను చస్తే మీరు అందరూ చస్తారు. సంతోషమేనా? వరద గోదావరిలో గడ్డిపోతులు పట్టుకుని వీధులు ఆడుతున్నాను. నువ్వేం తెప్పిపోవడం అక్కర్లేదు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని లక్ష్మీ కళతో నిన్ను చూసి పెళ్లి చేసుకుంటే కోటికి పడగొట్టొచ్చిన ఆశపడ్డాను. ఇవాళ కోటికి గతిలోకి ఏడుస్తున్నాను. ఇదిగో ఈ మహాతల్లి వల్లి. అమ్మా, నా కొంపలో నువ్వు ఒక లక్ష్మీదేవి. ఇదిగో నీ అక్క జ్యేష్ఠాదేవి నీకంటే ముందు ఇనప గజ్జలతో నా ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజుతానయ్యా. నువ్వు హాలలో పుట్టావా? నీకంటే ముందు విషం పుట్టింది. ఆ విషాన్ని నా పాలు చేసి నువ్వు హారతలు అందుకుంటున్నావు. ఇదిగో ఇన్నాళ్ళు నీకు కొబ్బరికాయలు కొట్టాను, ఇక నుంచి రాళ్ళతో కొడతాను నిన్ను. వద్దు, నువ్వు నా ఇంట్లో ఉండక్కర్లేదు. పో. కరెన్సీ లేని నీ కటాక్షం నాకు అక్కర్లేదు. మై బాయ్ కమాన్. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నారు? రా, మన ఆనందం అంతా ఇక్కడే ఉంది. ఏమిట బారుకు వచ్చినందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? స్వర్గంలోకి మెట్టెక్కినట్టు ఫీల్. రా రా కూర్చో. సిట్ మై బాయ్ సిట్. 2 చికెన్ ఫ్రై. చూడు, లాటరీలో ఆఫ్టర్ ఆల్ 100 పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడిపోతున్నావు. నేనెంత పోగొట్టుకున్నానో తెలుసా? జోదంలో లక్షలు, చిట్ ఫండ్లో కోట్లు. అయినా నేను ఆనందంగా ఉన్నాను. కారణం ఇది. అమ్మా, డాడీ ఇంకా రాలేదేంటే? వచ్చేస్తారులేమ్మా, నువ్వు పోంచి. డాడీ వచ్చేసారు. వచ్చేసానమ్మా, వచ్చేసా. ఏంటి భోంచేస్తున్నారా? చేయండి. రండి, మీరు కూడాను భోజనం వడ్డిస్తాను. భోజనక నువ్వు చెయ్యి. రాన్నయ్య, భోంచేద్దు గాని. మా జ్యోతి భోజనం. ఏమిటండి, ఏమిటి ఎలా ఉన్నారు? అన్నయ్య, ఏమిటి వాసన? అదేదమ్మా, ఒంట్లో బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మందు ఇచ్చాడు. ఆ మందు వాసన. ఏమిటి, మీరు తాగారు కదా? తాగాను. దురదృష్టం లాటరీ రూపంలో వెక్కిరించింది. ప్రతి క్షణం పడగొట్టింది. సమాజం మీద కచ్చని అణుచుకోవడానికి తాగాను. ఇంకా తాగుతాను. ఏంటిరమ్మా, మీ ఆయన ఇంకా రాలేదు? ఏమొస్తాడమ్మా, ఆడే లక్షణంగా ఉంటే నాకెందుకు ఈ తిప్పలు? ఒరే పెద్ద, ఏటి ఇంకా తిరగెత్తనే ఉన్నారా?
ఇలాగైతే ఎప్పుడు తిరగేస్తారు ఎప్పుడు ఇళ్ళకెళ్ళి కూడు వండుకుంటారు ఆ? కానండి కానండి బే కానండి రండి రండి. ఏటీడు ఎంతమంది పెద్ద మనుషులు నేను తీసుకొస్తున్నాడు తల్లి నీ ఏదో బేకారు నా కొడుకున్నా అనుకున్నారా? ఎదవ అప్పు 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 అంటున్నా ఎమ్మడి పడుతున్నారు. ఇదిగో ఈ సేనంత నాది, ఏంది ఆ కుప్ప నాది, ఆ తోట నాది, ఈ మినుము నాది. ఎన్ని బత్తలు అవుతాయో మా గుమస్తాన్ని అడగండి, తీసుకోండి. ఇదంతా మీ అప్పు కింద సరిపోలేదా? లేకపోతే చెప్పు. కాశ్మీర్ లో కొట్టుకు తెస్తున్నారు, అది నీ పేరున రాసేస్తా. పంజాబ్ లో కాల్చుకు తెస్తున్నారు, అది నీ పేరున రాసేస్తా. హైదరాబాద్ పాత బస్తీలో నరుక్కుంటున్నారు, అది మీ సెకండ్ ఫ్యామిలీకి రాసేస్తా. ఏటయ్యా ఇది ఏంటి నీ కథ? ఇక హైదరాబాద్ అంటున్నావు, పాత బస్తి అంటున్నావు, కుప్పలు అంటున్నావు, చేను అంటున్నావు. ఏంటి ఇవన్నీ అమ్మేస్తావా? ఏంటి నీ కథ అని? నీ కథ ఏంది? నువ్వు కొంగు బిగితే నేను కంగు తింటాను అనుకున్నావా? ఈ భూస్వామిని నేను, ఈ మొత్తానికి ఆసామిని నేను. నా వెనకమాల మొగాళ్ళున్నారు, మర్యాదగా మాట్లాడు. అయినా అంతా అయిపోయాక నీ పెత్తనం ఏంది ఓ చెప్పుకుంటున్నావు? ఏంటి ఇవన్నీ అమ్మేసినావా నువ్వు? ఏంటే నీ అబ్బచెక్కున కోతలు? పీడ వదిలిందని సంతోషించు. ఎందుకు వచ్చిన ఎగసాయమే? ఊడుపులప్పుడేమో వాన పడదు, నీళ్లు పెడతామంటే కరెంట్ ఉండదు. ఏదో మన గ్యాచారం బాగుండి వాన పడి పంట చేతికొస్తే కోసే టైంకి వరదొచ్చి అంతా కొట్టుకుపోయి మన నోట్లో మట్టి కొట్టుద్ది. అందుకే అమ్మేశా. ఏందయ్యా ఇది? మా పుట్టింటోళ్ళు పెట్టిన వడ్డాను అమ్మేసినావు, దానికి ఊరుకున్నాను. నీ బాబు కట్టించిన ఇల్లు అమ్మేసినావు, దానికి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కూడా అమ్మేస్తానంటే నన్ను ఒప్పుతానయ్యా. నేను 3 పిల్లలు కొట్టాడు ఆపండి, ముందు బయట పోలండి. నడండి. ఏందయ్యా ఇది? ఆ తాగుబోతాడేదో నిశాలు అమ్మేస్తావు కొనేటివేనా బాబు? మడిచన్న తర్వాత మాట మీద నిలబడాలి. వాళ్ళకి అమ్మేశాను అంతే. ఇంకా చన కూడా మనం ఇక్కడ ఉండకూడదు. గెట్ అవుట్. మేము కోడి మోసం తాగే ఉండి లోపలేరా? ఇక అట్ట పొలం అమ్ముకొని అట్ట బతుకుతావయ్యా. రిక్షా తక్కువ బతుకుతాం. ఈ డబ్బులతో కోటం వస్తుంది. రిక్షా వస్తానా? త్వరగా పని. ఏడకే? రామాలయానికయ్యా. రామాలయంలో చేరతానికా, పక్కన పాకలో చేరతానికా? పచ్చకావేరి రోడ్డుకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని పొద్దున్నే తాగుమోతోడు తగిలేటయ్యా. చచ్చా, ఇలా తాగితే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తావయ్యా? ఇదిగో తొక్కినందుకు అంతెత్తావు, ఇన్ని తిట్లు తిట్టావే దానికి అంతెత్తావు. ఆ? ఇంకో పట్లం పడేసి 10 టన్నులు తన్ను. తన్నవయ్యా ఛీ! తన్ను. పొద్దున్నే నీ బండి అక్కడ నాదే బుద్ధి పొరపాటు. రామాలయం పక్కన నాకు పని ఉంది, ఎక్కువ. తీసుకెళ్తావా? శ్రీరామచంద్ర. బ్రేకు లేకపోయినా ఆగే చోటు ఇది ఒకటే. దిగు, డబ్బులు బారినకు. ఏంది ఇది బెత్తమేస్తున్నావా? తీసుకో. నువ్వు ఆడకెళ్ళి రాముడు చేరతాను దాగు, నేను ఆడ గవర్నమెంట్ చేరతాను దాగుతా. కాళ్ళ పీకుడు సంపాదన అంతా నువ్వు పీక్కునోకడమే సరిపోయా. పీక్కో, కొట్టలంట పడై. మాకేమన్నా తయారుగా డబ్బులు? చిల్లర కూడా ఎగనొక్కుదామా? ఇదిగో సారు, 1 తారీఖు జీతం తీసుకున్న వాళ్ళంతా హై క్లాస్ బార్కి వెళ్ళిన వాళ్ళే. కానీ 7వ తారీఖు వచ్చే తల్లికి 7తో ఎడకే వస్తారు. ఇదిగా ఈ అక్కినేని పోజులని కిక్కు కోసమేనని నాకు తెలుసు గాని రా. సారా ఎవడయ్యా తాగుతాడు? నేను నా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నా. మీ ఫ్రెండ్స్ వచ్చేది కూడా ఇక్కడికే. చూడు, ఈ సారా కొట్టు దగ్గర మనం అంతా తోడళ్ళు లాంటి వాళ్ళం. రావయ్యా, రావయ్యా.
ఇదిగో ఎట్టాకు వచ్చాం ఇంకా సిగ్గెందుకో దించు. కొత్త అల్లుడు 2 రోజులు తాగాడంటే ఏళ్ళబడి దొరుకుతుంటాడు. థ్యాంక్స్. ఇదేంటి ఇలాగే తాగాలా? ఏంటమ్మా కొంచెం థమ్స్అప్ ఉంటే బాగుంటుంది. అరగాని కోడికి 60 రూపాయల మసాలా అన్నట్టు దీనికి ఒక థమ్స్అప్ ఒకటే. ఎలాగో ఎంసీ బ్రాండ్ నుంచి ఏపీ బ్రాండ్కి వచ్చావు, తాగయ్య తాగు. అబ్బా మంటగా ఉంది. కొత్తలో కరీం బీడి అయినా మంటగానే ఉంటుంది, అలవాటైతే అదే సర్దుకుపోతుంది. తాగు. అలాగే. ఆ సీతారాం గారు ఎక్కడ? వెర్ ఇస్ హి? గుడ్ మార్నింగ్ సార్. బ్లాక్ గార్డ్ కమ్ ఇన్. కమింగ్ సార్. ఏం తాగొచ్చావా? ఏం చెప్పంటారు సార్, నా స్నేహితుడికి యాక్సిడెంట్ జరిగింది సార్. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆఫీస్ ఎన్నింటికి? 9:30 ఇప్పుడు టైం ఎంత అయింది? 11 సార్. యువర్ డిస్మిస్డ్. గెట్ అవుట్. సారా కొట్టులో ఎంత సోషలిజం ఉందా? అడిగినంత అప్పు పోజానన్న థ్యాంక్స్. అదేంటమ్మా ఇక్కడికి వచ్చా? అమ్మ రమ్మంటుంది. నేను ఇక్కడున్నట్టు అమ్మ తెలుసా? చెప్పొద్దమ్మా, చెప్పొద్దు రాజా. పాపా చెప్పొద్దన్నాడనే గట్టిగా చెప్పు, మంచిపోయాక. మిస్టర్ కొండయ్య, నా భార్యకు నేను 5 నిమిషాలు కనిపించకపోతే అల్లల్లాడిపోతాయ్యా. దట్ ఈస్ మై వైఫ్. నా వైఫ్ కూడా నే కనపడకపోతే గిలగల్లాడిపోతే ఎదురు చూస్తుంది, చెప్పుతో చీపురుతూ పూజ చేయడానికి. నా భార్య పతివ్రత. నా భార్య పతివ్రత. ఏయ్, నా భార్య సీతా మహాలక్ష్మి. నా భార్య మగాలక్ష్మి సీత. యూ షట్ అప్. షట్ అప్ యూ. కూర్చోరా. కడుపులో కార్జోలని ఎన్నెమ్మగా ఇరి చేస్తాను. మై వైఫ్ ఇస్ కమింగ్. లేవా? చూసావా నా భార్య ఎంత గొప్పదో? లక్ష్మి, లక్ష్మి, మనం ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లో మన కోసం క్యారేజీ కట్టేది ఇప్పుడు పట్టుకు వచ్చింది. దట్ ఈస్ మై వైఫ్. దట్ ఈస్ మై వైఫ్. లక్ష్మి, ఇక్కడికి వచ్చావా? ఎర్రా, నా పెళ్ళం సీతా మహాలక్ష్మి అంటే నీ పెళ్ళం మహాలక్ష్మి సీత అంటావు. అది కాదు లక్ష్మి, నా ఉద్యోగం పోయింది కదా, అందుకే దేవుడికి పూజ చేద్దామని వచ్చాను లక్ష్మి. ఏమండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ఫోన్ చేద్దరు ఆ, కదా. నేను కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి. నువ్వు క్యారేజ్ ఇచ్చి వెళ్ళు. చూసారా మీ ఆరోగ్యం ఎలా పాడైపోయిందో? ముందు ఫోన్ చేయండి. నేను తింటా. రండి, ఇలా కూర్చుందాం. నేను తింటాలే, నువ్వు వెళ్ళు లక్ష్మి. రండి. నువ్వు వెళ్ళు. కావాలని సారా కొట్టుకి క్యారేజీ తీసుకొచ్చి చందమామ రావే, చాపిల్లి రావే అని బొత్సగించి బువ్వ పెట్టడానికి నేనేమన్నా పచ్చి పిల్లాన్ని అనుకున్నావా? ఏమండి, చంపేస్తానేమనుకున్నావా? 10 మంది చూస్తున్నారండి. రండి. ఎవడు చూస్తే రాయంటే నువ్వేమన్నా సీతా సావిత్రివా? వెళ్ళాం బాబు, చూడండి. తోకస్త్రీ ముద్దగా 30 పైసలు చొప్పున, ఎండు చేపగా 6 రూపాయల చొప్పున మొత్తం క్యారేజీకి ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని పొట్లాలిరా. హాయ్ బేబీ, మీ అన్నయ్య నీ పెళ్లి ఎలాగూ చేయలేడు. వయసు ఎందుకే వేస్ట్ చేసుకుంటావు? రా లేచిపోదాం. దుర్మార్గుడా, చేయదులు. మా అన్నయ్యతో చెప్తాను. మీ అన్నయ్య ఏం చేస్తాడే? కాల్తా మొహమ్మద్ అంతాను. నీ ఈదులోకి నీ బ్యాట్సాలు వచ్చారా? నీ కొలపోవడం తెచ్చుకుంటావో, నీ కడపోవడం తెచ్చుకుంటావో? నీతో
ఇంకోసారి బార్లో తాయిన పాపానికి నా చెల్లెలు చెయ్యి పుచ్చుకుంటావా? పుచ్చుకున్నావా? నీ కళ్ళ కాల్చి పెట్టా. రాజీ. రేయ్, ఇంటి ముందుకు వచ్చి గొడవేంట్రా? అప్పుడు చేయటం కదరా, ఇప్పుడు చేయతరా? చెయ్యటమే కదరా, గడీదిలో పెట్టి రేపు చేస్తారన్నా. తమ్ముట నాతో పెట్టుకోరా సంపత్రుడు సంపత్ర చేసిన వీరంగా చాలు, ఇక వెళ్తా పదండి. నా మాట నా వినండి. చెల్లెలు చేస్తున్నావు, నీ కుంటలో నిద్రపోతాను. తప్పండి, నీ పేరు మెళ్ళేసుకుంటా కవత్తారు. బంగారం ఏమండి, ఏమిటిది? ఏముంది? తాళి వచ్చి నేను కట్టిందేగా, ఇస్తావా చెప్పు పోమంటావా? వద్దండి. లక్ష్మి లక్ష్మి ఏమండి, ఇన్నాళ్ళు మీరే తడినా కాదనుకుంటా ఇచ్చాను, కానీ ఇది నా ఐదవుతాను అండి. ఐదవుతానవా? మీకు దండం పెడతారండి. ఆడదాని తాళి భర్తకు శ్రీరామ రక్షండి. వదిలేయండి, వదిలేయండి. నేను చచ్చిపోతానని భయమా, లేక ముఖాన బొట్టు లేకపోతే నీ బ్యూటీ పోతని భయమా? పతివ్రతల కథలు చెప్పక శిరోమణి. వదిలేనయ్యా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళా వదిలే ఏమనలేదు. చివరికి వదిలిన కారు తీసుకెళ్తున్నావా? ఏమ్మా, నీతులు చెప్తున్నావా? ఇదిగో, మర్యాద ఇవ్వు. అగో, నీ కోసం పసుపు తాడు తెచ్చానే, పసుపు తాడు. బంగారం మీద ప్రేమ వద్దమ్మా. ఇవ్వు. వరిసి గీ పెట్టినేవనం. ఇదిగో చూడు, పెద్ద పెద్ద బ్యాంకులే అడ్రస్లనే టాకు బ్రోకర్లకి కోట్ల కోట్ల అప్పిస్తున్నాయ్యా. కట్టబడిని 2 పొట్లాలు ఇస్తే నీదేం పోయిందే? నీకు అప్పిస్తే మా ఓనర్ నా ఉద్యోగం ఓడబడతాడు, నా జీతంలో గడిచేస్తాడు. అరిసి గీ పెట్టినేవనం. చూడు, మనదే గవర్నమెంట్ సారా కొట్టు. మన గవర్నమెంటే అప్పుల్లో ఉంది. IMF అంటే ఐ మనీ ఫ్రీ అన్నమాట. అప్పు మందు కొట్టించవయ్యా అంటే మనిషిని కొడతావేంది? మా ఓనర్ వస్తాడు ఎలా బాబు? బాబా బాబు, రెగ్యులర్ కస్టమర్ని నీకు దండం పెడతాను. జీగిపోతే అట నరాలు వణుకుతున్నాయి, తల తిరుగుతుంది. ఎందుకు గొడవ? నమస్తే అన్న. ఊరంతా నిన్ను దాదా అంటారు కానీ నువ్వు నిజంగా దాతవి. 2 పొట్లాలు అప్పిప్పించన్నా. ఈయన గారిని బయటికి పంపించు. ఏందాయ్, నేను బాస్తో మాట్లాడుతుంటే మధ్యలో నీ అథారిటీ అయింది. బాయ్ బాబాయ్ అన్నా, నీ కాలు మొక్కుతా 2 పొట్లాలు అన్నా. ఏం చూసి నీకు అప్పిస్తారు చెప్పు. ఏం నా కొంప గోడు లేవనుకున్నావా? ఆ గోడ ఎలాగూ ఉంది, నీ కొంప ఏమైనా 7 అంతస్తుల మేడ అనుకున్నావా? మేడుందో మెజ్జుందో నీకు అన్నెచ్చరెక్కొచ్చాను. నీ పాటి మేసాలు నాకు ఉన్నాయి. తెస్తా. ఇదిగో తెచ్చి మీ అప్పు మీ మొగాల కొడతా. అంతేకాదు, ఏడాది పాటు అకౌంట్ మెయింటైన్ చేస్తా. కావాలంటే నా పేరున ఖాతా రాసి నీ దగ్గర పెట్టుకో. చల్లరా బేట. ఏరమ్మా, ఏటయ్యో, ఏటి ఇవాళ బండి ఎంత కండిషన్ లో ఉంది? ఏటి కథ? కథ కాదే, ఇవాళ మనం లవ్ ఆడుకుందాం. సాలేవయ్య సంబడం. పెళ్ళైన కాడ నుంచి ఇంతనే ఉన్నాను. అబ్బా, ఈరి చూడు, చిన్నప్పుడు బైరాగోడు ఒరే నువ్వు నిజం చెప్తే నీ తలకాయ అయ్యి ఒక్కల ఉత్తరా అని శాపం పెట్టాడు. ఈవేళ గుళ్ళో పంతులు గారు అవన్నీ అబద్ధాలు రా, నిజం చెప్తే పుణ్యం వచ్చుద్ది, అబద్ధాలు ఆడమాక అని చెప్పాడు. కావాలంటే బొట్టు చూడు, చెవులో పువ్వు చూడు. నిజమేనే? అయితే నేను చెప్పే మాటలన్నీ నిజమేనంతవా? నిజమేనే. నీ బొట్టు తోడు, కట్టిన తాళి బొట్టు తోడు, నీ నెత్తి మీద ఒట్టు. పదవే లేడీస్. సాలేవయ్యా, ఒప్పుకుంటున్నాను కదా. వస్తానండి.
ఇప్పుడు నిన్ను సొత్తంటే జ్యోతిలక్ష్మి జయమల్లి అతుక్కున్నట్టుండే. ఆ పోదాము పదవే సినిమా హాలుకే నయ్యాలి హాలుకే సినిమా హాలుకే. Come on. ఇదిగో దీన్ని తీసుకొని నా బాకీ బేబాకీ చేసాయి. ఇదెవర్రా? ఇదా నా పెళ్ళాం భార్య వైఫ్ పత్ని ఎవరైతే నీకెందుకు. దీన్ని నా బాకీ కింద జమ కట్టుకుని ఇక నుంచి నాకు పర్మనెంట్ లైఫ్ మెంబర్షిప్ ఇచ్చాయి. అంతే, అదంతే. ఏంటా నువ్వు చేస్తున్న పని? కట్టుకున్న పెళ్ళాన్ని అట్టుకొని తారా కొట్టుకు అమ్మేస్తున్నావా? లేకపోతే సినిమాలో హీరోయిన్ వేషాలు వేపించడానికి తీసుకొచ్చాను అనుకున్నావా? వదిలిసయ్యే కేకలు పెట్టి ఉంటే మాటలు చేసేస్తా. కేకలు పెట్టడం కాదు, పీకనలు సంపేస్తాను ఏంటనుకుంటున్నావు? ఆ అమ్మటానికి నన్ను ఏమైనా గొడ్డును అనుకుంటున్నావా, కుక్కను అనుకుంటున్నావా? మాయ మాటలు చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తావా? నువ్వేం మొగుడు కొచ్చాను నిన్ను చంపిగా నన్ను ఇక్కడ లేదనుకుంటున్నావా? మొగుడు చంపేస్తావంటే నువ్వే పతివ్రతవే. పెళ్ళాన్ని నమ్ముకునే చండాలపు నా కొడుకువి నువ్వు పతివ్రతల పేరు ఇస్తావుంటా? పెళ్ళాన్ని నమ్ముకోవడం అదేదో మహా పాపం అయినట్టు మాట్లాడతావేంటి? భారతంలో ధర్మరాజు జూదంలో ద్రౌపదిని అమ్మేలా, హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు అప్పు తీర్చడానికి నడి బజార్లో ఏలం పాట పాడి మరీ పెళ్ళాన్ని అమ్మేలా వాళ్ళిద్దరిని ఏమన్నా నరకానికి తీసుకెళ్లి నిప్పుల్లో కాల్చారా, నూనెలో ఫ్రై చేశారా? హరిశ్చంద్రుడు ధర్మరాజు కలిసి అప్పు తీర్చడం కోసం పెళ్ళాన్ని అమ్ముకోవడంలో తప్పు లేదని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చారు. అసలు అప్పటి నుంచే చంద్రమతి ద్రౌపది చరిత్రలో మగా పతివ్రతలుగా నిలిచిపోయారు. నా జడ్జిమెంట్ అయిపోయింది, ఇక ఆర్గ్యుమెంట్ అనవసరం. నాకు పోయాల్సింది పోయమని చెప్పు. నీ బాకీ కింద నీ పెళ్ళాన్ని నాకు అమ్మేశావు. రైట్ రైట్, ఇడి పొట్లాలు ఇవరా. అదే ఇదేంటి ధర్మం బాబు? ఇదేనే ధర్మం. నీ మొగుడు నాకు అమ్మేశాడు, తెలిసిందా? అరే అరువు పెట్టి తాగి ఎక్కొట్టే వాళ్ళకి ఇదొక హెచ్చరిక. కట్టండి దీన్ని. భగవంతుడా, నాదేంటి పాపం చేసినాను రా దేవుడా? ఇలా తాగుబోతు మొగుడిని ఎంత కట్టుకున్నాను రా దేవుడా? నాదేంటి చేసేది రా దేవుడా? ఈ ఆళ్ళతో నువ్వు కూడా ద్రౌపది చంద్రమతి లాగా పెతివ్రత లిట్టులో జరిగిపోయావు. చూడు, వచ్చే తరం కుర్రాళ్ళు నీకు గుడిగట్టి పూజలు కూడా చేస్తారు. ఓం ఇరమైనమ, ఓం ఇరమైనమ, ఓం ఇరమైనమ. ఏంటే మీ కథ? ఆడోళ్ళంతా కొంగులు బిగిస్తే కంగు తినడానికి నేనేం కాసులు తొడుకోలేను. దాని మొగుడు నాకు అమ్మేశాడు. ఎప్పడానికి వస్తే మిమ్మల్ని కట్టేస్తా. పెళ్ళాన్ని తీసుకొచ్చి సారా కొట్టుకుంటే పేట ఆడాలంతలో చిడిపిస్తా ఉంటే సిగ్గుపడి మొహం సారు చేసుకుంటాం మాని సారా పేట ఇలా నెల తక్కువ పనులు చేయడానికి నాయకుడు నువ్వేనన్న సంగతి నాకు తెలుసురా. నా నియోజకవర్గంలో ఎవడే డేట్ చేస్తున్నాడో, ఎవడెన్ని ఖర్చులు పడుతున్నాడో, నీలా నెల తక్కువ ఏ డేట్ చేస్తుందని నాకు తెలుసురా. ఈడు పందిలో తాగేసి దీన్నే కమ్మిస్తున్నాడు. ఆడు ఈడు పందుల్లో తాగేసి దాన్ని నాదంటే నీదైపోతుందేట్రా. తాగుపోతే అదవులకి రౌడీ నా కొడుకులకి రాజ్యం అనుకుంటున్నారు వీరంతాను. నా
నేనున్నంత కాలం ఆడపిల్లలకు ఎప్పుడు రచ్చనగా ఉంటాను, అరాజకాల కాలు రాసి పారేస్తానంతే. బాబు, మీ పనులు మానుకొని, మీ వాళ్ళు వదులుకొని, మీ చదువుంతా సంచుల్లో వేసుకొని బడుగు పెదల కోసం మీరు పడుతున్న శవంతా నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నది బాబు. పాపం కాలే కడుపులతో బతుకులు ఇడుతున్న ఈ బడుగు పెదల కోసం నానిచ్చిన స్టేట్మెంట్ ఎలా ఊరట కలిగిస్తున్నాయో, మీరు చేస్తున్న పనులు కూడా అలాగే ఊరట కలిగిస్తున్నాయి బాబు. అలాగే కానీ బాబు, తూచుకుపోండి బాబు. మన నేను సెలవు తీసుకుంటాను. గాడి కొడుకులారా అలా చూస్తారా రండి, ఊరికి కౌరవులో తయారయ్యా. కౌరవులా కరాశమల్లా ఊరుకోండి సార్. మీ సారా సామ్రాజ్యం నిలబడ్డానికే కదా మేము ఇంత పగలాడుతుంది. ఓ సీన్లో దుర్యోధనలో వచ్చి చీరలు ఇప్పేయండి రా అంటారు, ఇంకో సీన్లో కృష్ణ భగవాన్లో వచ్చి చేయడెట్టేస్తారు, మూడో సీన్లో నారదల్లా వచ్చి ఫిట్టింగ్ ఇట్టేస్తారు. సార్ మీరు ఇలా త్రిపుల్గా వాడారనుకోండి, జనంలో మా సేపులు శిరాస మల్లండి, మా పరువులు పరాస మల్లండి. నోరు మీరొచ్చి అమ్మలకండి. ఏంటండి నోరు ముత్తేది? ఆడవాళ్ళంతా మందగా వచ్చి కొండగడి పెళ్ళాన్ని విడిపించుకుపోతుంటే మమ్మల్ని చేతగాని విధవులు చేశారు. ఐఎమ్ వెరీ సారీ సార్. మరేటో అనుకోండి, మీరు దాన్ని కచ్చి అది పోలీసుల దాకెళ్తారు. అప్పుడు మీ మీద యాక్షన్, రేపు, కిడ్నాప్, మర్డర్ ఇలా కేసుల మీద కేసులు ఆడెక్కిస్తుంటూ వెళ్తారు. అప్పుడు నానేడు చెయ్యాలా? కట్ల మీద కట్టలు ఆ టేబుల్ మీద పేరు చేయాలి. ఇదేని మీరు చేస్తున్న సాయం? చెప్పేవరా నెల తక్కువ ఎదమా? ఇదేనా మీరు చేస్తున్న సాయము? ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు అనవసరం సార్. ఆడెవడో సడన్ గా రంగంలోకి వచ్చి వంటింటి కుంజల్లా ఉండి ఆడవాళ్ళని రేసు గుర్రాల్లో మార్చి మా మీద తోలుతాడు. అసలు ఊళ్ళో సారాయి లేకుండా చేస్తాడు, శపథం చేస్తున్నాడు. ముందాల సంగతి ఏంటో తెలుస్తుంది. ఎవడో నెల తక్కువ వచ్చి సారా వద్దును సొలాగలు ఇచ్చితే సారాని ఎక్కడ పోతా? అసలు ఈ భూలోకంలో సారా వద్దు అనుకుంటే ఇందరిలో ఒకరు పోపిస్తారు. దేవతలు రాక్షసులు సముద్రం చిలికినప్పుడు అమృతం పుట్టింది. అమృతం అంటే ఏంటి? మన సారా ఏంట్రా? మన సారా అంటే ఏంట్రా? అసలు ప్రకృతిలోనే సారా పుట్టించినాడు భగవంతుడు. ఆడికి పూజ చేయడానికి, ఆడవాళ్ళ కొప్పులో పురవటానికి సవాలొచ్చు పూలు పుట్టిస్తూ మరి పువ్వు ఎందుకు పుట్టించినాడు? కిక్కొస్తాయి కదా. మరి ఆడు సారా కాటాక్తే. అలాగే తీయటి యాపిల్ చెట్లు, మామిడి చెట్లు కాడించి పుల్ల చింత చెట్లు, నిమ్మ చెట్లు పుట్టించినోడు మరి ఏ చెట్లు తాడి చెట్లు ఎందుకు పుట్టించినట్టు? కిక్కొస్తాయి కదా. అంటే అతను సారా మినిస్ కింద లెక్కే కదా. ఆ మాట కాదని ఎవడైనా ఎదురు తిరిగాడో సంభవామి యుగే అని దేవుడు సార్ వెత్తేస్తాను, రాక్షస సంహారం చేసేస్తానంటే. అరే జ్యోతి, ఇంకా నిద్రపోరా? పొడుగు అమ్మా పొడుగు. అదేంటన్నయ్య మళ్ళీ తాగొచ్చావా? తాగానా? నేనా? అదేం పిచ్చి ప్రశ్న. ఎవర్ గ్రీన్ ఎప్పుడు తాగే ఉంటా. అన్నయ్య వదిన ఎంత మొత్తుకున్నా నువ్వు తాగుడు మారడం లేదు. నా మాట విని తాగుడు మానే. నా బాధ నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదమ్మా. నేను ఎందుకు ఇలా తాగుతున్నా? ఎందుకు? నాకు స్నేహితుడు ఉన్నాడా? ఉంటే నిన్న బజార్కి వెళ్ళానా? ఆ స్నేహితుడికి ఏమైందన్నయ్య చెప్పు. ఆడపిల్ల పుట్టిందమ్మా. అయ్యో రామ. అదేంటమ్మా, ఆడపిల్ల అంటే అది తేలిక కాదు, ఆటం బాంబు. రేపు పొద్దున వాడు ఎట్లా పెళ్లి చేయాలి, ఎన్ని అవస్థలు పడాలి, ఎంత కష్టం ఇవ్వాలి అన్నయ్యగా నాకు తెలుసమ్మా. ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని అమ్మ నాన్న లేకపోయినా కష్టపడి పెంచానమ్మా. నువ్వు నా గుండెల మీద కొప్పటివమ్మా. ఆ బాధ తలుచుకొని మందులో కలుపుకొని నిన్న తాగానమ్మా. నిన్న తాగా బానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగావన్నయ్య? ఆనందం కోసం తాగానమ్మా. రేపు మన పాప బర్త్డే కదా. పాప ఏదమ్మా? పాప అన్నా లోపల పడుకుంది. పడుకుందా? బర్త్డే కోయిద్దాం అనుకున్నానే. ఇది రేపు నువ్వు పాప రేపు పొద్దున తినండి అమ్మా. ఇప్పుడు పడుకో అమ్మా. పడుకో రాజా. నీ పెళ్లి నేను చేయిస్తారా? అది నా బాధ్యతమ్మా. నా శ్రీమతి. మళ్ళీ తాగొచ్చారా? ఇవాళ తాగుడు గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే
ఇవాళ మన మ్యారేజ్ డే. అదేంటన్నయ్య ఇప్పుడే కదా పాప బర్త్డే అన్నావు మళ్ళీ మ్యారేజ్ డే అంటున్నా అన్నానమ్మా, బుద్ధి పొరపాటే అన్నాను. నువ్వు పడుకోవచ్చుగా, నీ పెళ్లి నేను చేస్తారా? నీ కోసం నాగరత్నమ్మ పువ్వుల కొట్టుకెళ్ళి మల్లె పువ్వులు పట్టుకు పువ్వులే మిచ్చరనుకుని తినేశాన పరమాత్మ. ఆయన పర్వాలేదు పెట్టు. మల్లె పువ్వులు పట్టుకోవడానికి ఏంటి సిగ్గు? అవతల పెళ్లికి చెల్లుంది పాప పక్కనే ఉంది పోయి ఇంకా సద్దు మడగలేదు మీరు మనిషా రాక్షసుడా? రాక్షసుని అవును, 6 100 100 6 నా కోరిక తీరాల్సిందే. తాగిన మత్తులో మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదు. మత్తు, నువ్వు నా భార్యవి, నాకు హక్కు. ఏమండి కట్టుకున్న భార్య నాకు బతారు మనిషిలా చూస్తే నువ్వు ఒక మొగుడువేనా? చూడు, నువ్వేనాడైతే తాగుడు మానేస్తావో ఆనాడే నేను నీతో కాపురం చేస్తాను. గెట్ అవుట్, వెళ్ళిపో. నువ్వు తాగబోతే రంబలు పోళ్ళు మంది. చచ్చినోడా ఎంతకి తెగించావురా? నీ తల్లికి తల్లి తంటుదండ్రా యాదవా. ఒరే వదలరా, నీ కళ్ళు పోతాయిరా యాదవా. పెద్దదాన్ని పట్టుకొని ఎంత పని చేయబోయావురా? ఒరే అమ్మో, ఏంటవ్వా ఎంతలా కేకలెత్తనా? ఎవడన్నా దొంగోడు చీకన్న పట్టుపోయినాడు ఏంటి? పట్టుకోలేదే. మరి ఏమైందో చెప్పవే. ఏం చెప్పలే, ఆ పాపం నేను చెప్పలేదే. చెప్పవా? ఏదో చెప్పు, ఏదైందో చెప్పు. చెప్పవా? నా దగ్గర నీకు దాపరకు ఎందుకు చెప్పు? పర్లేదు చెప్పు. చెప్పండి చెప్పు. అమ్మా, నీ దగ్గర ఏం చెప్పమంటావే? ఆ సీతారాము ఎమ్మడిపోను. ఎంతకంటే కావాలన్నా నీకు? అది మన ఊరందరికీ తల్లి లాంటిదిరా. అలాంటి ముసిల్ దాన్ని నువ్వు ఎంత తాగితే మాత్రం ఇంత ఘోరం చేస్తావా నువ్వు? ఇప్పుడు నువ్వు చేసిన నేరానికి కొన్ని సంవత్సరాలు జైలు పాలవుతావు. ఇదే మరో దేశంలో జరుగుంటే నిన్ను నడివీధిలో రాళ్ళిచ్చి కొట్టు తప్పుండేవారు. ఇంకెవ్వరూ ఇలాంటి దారుణాలు చేయకుండా తలనరికి ఊరి బయట చెట్టుకు వేలాడదీసేవారు. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? ఈయన్ని చంపి పాతి పెడితే అడిగేవాడు మాట బయటికి మొక్కుతున్నా. చంపేయాలి. నీ భర్త చేసిన దారుణం ఏమిటో నీకు తెలుసు, దానికి ప్రజల ఆవేశము నీకు తెలుసు. అతనితో జీవితం పంచుకున్న దానివి, నరకం అనుభవించిన దానివి. తీర్పు చెప్పగల అవసరం, అర్హత నీకే ఉన్నాయి. చెప్పమ్మా, నీ భర్తకు ఏ శిక్ష విధించమంటావో చెప్పు. చెప్పమ్మా. అన్నయ్య, ఇది కట్టేటప్పుడు ఎన్నో మంత్రాలు చదివిన పురోహితులు దీనికి మాటలు నేర్పలేదు. నేర్పుంటే ఆ తీర్పేదో ఇదే చెప్పుండేది. అమ్మా, ఆడవకు చిట్టి తల్లి, ఈడు చెయ్యాలని చెయ్యలేదే. ఆణ్ణి పట్టిన మా అమ్మారి అట్టాంటిది. మీరంతా కలిసి ఈయన్ని చంపటం కాదు, ఊరంతా పచ్చగా ఉండాలంటే ఆ సారాని ఊళ్ళోకి రానియకుండా చెయ్యండి.
ఈ ఊరికి సారా వద్దని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, ఇక నుంచి పోరాటం చేయాలి. ఆడవాళ్ళంతా ఇలా ఫ్యాన్ అడ్డంగా నిలబడ్డారు. ఏమిటి మీ గోల? ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో సారా అమ్మడానికి వీల్లేదు. మీరెవరు చెప్పడానికి? ఈరమ్మను విడిపించినప్పుడే తెలిసింటుంది మేమెవరమో. మర్యాదగా వ్యాన్ వెనక్కి పంపించు. ఇది మీ కుళాయి దగ్గర జరిగే లడాయి కాదు, మీ నోళ్లు చూసి తడవడానికి. తెలిసిందా? చూస్తారట్రా పోనండి. ఏటా పోలీసేది అడుగుదాని ముందుకేసారంటే అప్పుడు తెలుస్తుంది ఆడవాళ్ళ సంగతులా. ఏయ్ జమ్మర గంజే ఆగాగు. సంగత సమ్మలోరు కిల్ల ఏంటి ఈ ఆడవాళ్ళందరూ కష్టాలు పెంచి దెయ్యాల్లాగా వచ్చారు? ఓయ్ ఈ సారా అమ్ముకోవడానికే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ ఉంది మాకు. అనవసరంగా గొడవ పెట్టారా? పోలీసు వాడిని పిలిపించి లాకప్లో దోయిస్తా. వాళ్ళు గనక లాకప్లో దోశారనుకో తెలుసుగా సంగతి. దోమైన జంబర్ గంజి అట్టే మాట్లాడేవంటే మూతి మీద 32 పళ్ళు రాబట్టి కనేటనుకుంటున్నావా? నోరు ముయ్యరా సుక్కు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే బ్యాన్ మీ నుంచి వెళ్ళిపోతున్నాయి. యాన్నాను ఒక కడుగు ముందు కదిలిందో. ఇదిగో కిరసనాయి, ఇదిగో అగ్గిపెట్టి, ఇదిగో చీపుళ్ళు, ఇదిగో రాళ్ళు. ఏం చేస్తాయో మీ రోకళ్ళు? అనుకున్నా సుమాల సురులు వచ్చారు అన్నలు అరాస అన్నలు. ఆడవాళ్ల మీద చేతులు తీయకపోయారు, ఆ చేతులు తీసేయాల్సి వస్తుంది. తీయండి. ఈ తల్లుల కన్నీటి బొట్లు తోటాలై మిమ్మల్ని కాల్ చెయ్యక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నా మా ఊరికి సారా, మా ఊరికి సారా, మా ఊరికి సారా, మా ఊరికి సారా, మా ఊరికి సారా. సార్ నా సారా లెవెల్ సార్. అసెస్ నీ సారా లెవెల్ కాదురా, నెపోలియన్ బోనస్ కాస్ట్ లెవెల్. అంతేనంటారా? చప్పగా ఉంది. ఇదే నానుద్ది ఇంకా పోయివయా. థ్యాంక్స్ సార్. ఏమైనా మన వారుణ వాహిని ముందు దారుణ వాహినిలా ఉంది సార్. ఇంకొంచెం పోయించండి సార్. తీసుకోరా, తీసుకో 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 తీసుకో. థ్యాంక్స్ సార్. యు ఆర్ గ్రేట్ సార్. నమస్తే సార్. చేసేవి నెల తక్కువ పనులైనా మర్యాద మర్చిపోలేదన్నమాట. ఒరే నా జింగులో ఉన్న నలుస్తారాన్ని తలుపు సాటును దాక్కుని ఓవరాక్షన్ చేసిస్తే మహాభద్రత అనుకుంటావా, లేకపోతే నేనే మొదటి అనుకుంటావా? ఎట్లా రే ఓవరాక్షన్ మానేసి నేను బాగా తాగు, నీతో కొంచెం మాట్లాడాలా. చెప్పండి సార్. ఓరే సారా తాగుతూ బెల్లం తెచ్చిన డబ్బులతో అన్ని రుచులు అనుభవిస్తున్నావు కదా, మరి ఆ రుచి కూడా అనుభవిస్తున్నావా? ఆ రుచి అంటే అదేరా ఆ రుచి. ఈ ఆడోళ్ళ దెబ్బకి సారా ఎక్కడ దొరకడం లేదు కదండి. నాకేమో నిద్ర పట్టి సావడం లేదు, అదేమో పగలంతా ఉద్యమం, రాత్రి కుటీర పరిశ్రమ అంటూ ఉండిపోద్ది. ఇంటికి తిరిగి వచ్చేసరికి 2 ముద్దలు తిని నిద్రపోద్ది. ఇక అదేరా అక్కడ అలిసిపోయి మరి నీ దగ్గర అలిసిపోవాలంటే పాపం దానికి మాత్రమే అలా కుదురుతుందిరా. అంటే అక్షరజ్ఞానం చేసేస్తాడు కదాడు. పగలంతా అక్క అక్క అంటాడు, రాత్రులు బావ పని చేసి. ఓరే ఇంత నాటకం జరుగుతుంటే ఇంట్లో సన్నాసులో కూకుండే బదులు ఏకంగా సన్నాసులో కలిసిపో పరువిన దొరుకుతుంది. మగాడు తాగితే డబ్బు పోతే ఆరోగ్యశీడు, మరి అదే ఆడదడ్డుతో తొక్కితే ఇంటి పరువు ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుంది. వాళ్ళకి ఎల్లు వెళ్ళి ముందు తాను నిషేధి. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అక్కడ ఎమ్మెల్యే బాబు ఏం మాటలైతే చెప్పాడో ఇక్కడ అయ్యే నిజాలుగా చూస్తున్నానే. మహాపతివ్రత. ఏమిటి మళ్ళీ తాగొచ్చారా? తాగొచ్చానే, తెలుసుకోవడానికి వచ్చా. ఏ నీ రంకు మొగుడితో చెప్పి తన్నిస్తావా?
తన్నించడం అంటే ఆడికి నీకు అడ్డు లేకుండా కోటి చేయిస్తావు. ఏమిటా మాటలు? ఉన్న మాటే అన్నాను. ఎన్నా నుంచి సాగుతుంది వ్యాపారం చెప్పా. అన్నలాంటి అతని మీద అపనిందలు వేయకండి. అబ్బో, ఆడి మీద మాట కూడా పడనంత లోతుగా పాతుకుపోయిందని ప్రేమ. అన్న ఎవడికే అన్న. అక్షర జ్యోతి వెలుగులో అక్రమ సంబంధాలు నడిపేవాడు అన్నవుతాడా? నోటికొచ్చినట్టల్లా వాక్కు. వాగుడు కాదే, పచ్చి నిజం. రుజువులు సాక్ష్యాలతో వచ్చాను ఇక్కడికి. రోజు నా ఇంటి నుండి క్యారేజ్ తీసుకురావడం అబద్ధమా? అర్ధరాత్రి గడిచే వరకు నువ్వు ఇక్కడే ఉండడం అబద్ధమా? చెప్పు. ఇన్ని తెలిసి ఊరుకోవడానికి నేను బ్రోకర్ కాదా? రాస్కల్, అసలు తాగొచ్చిన బయటికి గెట్టకపోవడం నాదే తప్పు. గెట్టుతావా? కళ్ళు రాలగొడతాను రా పనికి మళ్ళా వేసవాని. నిప్పులాంటి ఇల్లాల మీద నింద వేసింది కాక 10 మందికి మేలు చేసే అన్ననే కానీ మాట్లాడతావా? అబ్బాస్, అది నిప్పు లాంటి ఇల్లాలు ఇది మేలు చేసే అన్న. ఏయ్, అన్న అనే ముసుగులో ఇంకెంత మంది నాశనం చేస్తాడో అది ఆలోచించుకోట్రా. అక్షర క్రమంలో అమ్మ అయ్యా తర్వాత వచ్చే పదం అన్నరా. ఇప్పటికిప్పుడే నిన్ను చెప్పుతో పళ్ళు రాలగొట్టొచ్చు, సున్నంలో కెమికల్ లేకుండా ఏరి పారేయచ్చు. కానీ ఎందుకు కోరుకున్నానో తెలుసా? ప్రపంచంలో ఏ అన్న తన చెల్లెలి భర్త మీద చెయ్యి చేసుకోడు కనుక. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు. మీరంతా సారా నిషేధించేవాళ్ళరా? వస్తారా? పోలీసులతో వస్తా. కారు వెనకాల డిక్కీలో సారా పెట్టుకుని ఫ్రంట్ సీట్ లో కూర్చొని వస్తా. ఈ కుటీరా నల్లాడిస్తా. కుటీరా నేట్రా ఈ ఊరినే గజగజలాడిచ్చేస్తారా? రే మిలిటరీ వాళ్ళని తీసుకొస్తారా? ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. ఇంటికి వెళ్ళా రేపు ఈదిలో ఏ రంగం చూడవే. సారా మాదే, సర్కారు మాదే. ఆడందుకు నిలబడి వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. మీరు ఈ ఆడవాళ్ళకి భయపడొద్దు. తాగదలుచుకున్న వాళ్ళంతా మీ ఇష్టం వచ్చినట్టు తాగండి. మన దేశానికి చుట్టూ ఉన్న 3 సముద్రాలు ఈ సారా కోట్లోనే ప్రవేశిస్తున్నాయి. మన దేశానికి ఉత్తరాన పెద్దని కోటలాగా హిమాలయ పర్వతాలు ఎంత ఉన్నాయో ఈ సారా కాంట్రాక్టర్లు వెనక మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అట్లాగే ఉందని మనం చేస్తున్నాను. పావయ్య కొండయ్య, పోలీసు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు. వెళ్ళి ఏ బ్యాంకులో లూటీ చేసాం అనుకో, లక్షల డబ్బు అన్యాయం. మిమ్మల్ని కొట్టడానికి పోలీసులను పెడితే మీరు పోలీసుల మీద లాఠీ ఎత్తారా? విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద లాఠీ ఎత్తామని నీ మీద కోర్టులో కేసు పెడతా. కోర్టు కాదు, పోస్టు మాత్రానికి పంపుతా. ఏది కొట్టు మళ్ళీ పోర్టు మీద కోర్టులో కేసు పెడతాను. అమ్మా లాయరమ్మా, తమరి దండోరాలు ఆపి నల్లగా వేసుకుని కోర్టుకి వెళ్ళండి అమ్మా. సార్ ఎస్ఐ గారు, మీ పవర్ మీద తెలియదండి. వాయించండి సార్. తల్లి చెల్లెని చూడకుండా అందరినీ చావబాదండి. కట్టుకున్న పెళ్ళాన్ని అక్క చెల్లెలని కొట్టమడానికి సిగ్గులేదు. కుక్కల కన్నా నీచంగా బ్రతుకుతున్న మీరు మనుషులుగా మారాలని మార్చాలనుకోవడం మాదే తప్పు. ఈ తాగుబోతులకి వంత పలకడానికి బుద్ధి లేదు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళండి, వెళ్ళిపోండి. కొట్టరా కొట్టు. తాగొచ్చిన మొగుడు కొట్టిన దెబ్బల కంటే, తాగమని ప్రోత్సహిస్తూ ఈ ప్రభుత్వం మా జీవితాల మీద కొట్టిన దెబ్బల కంటే, ఉద్యమం చేస్తున్న మా మీద అపవాదులు వేసిన ఈ సారా కాంట్రాక్టర్లు మా మనసుల మీద కొట్టిన దెబ్బల కంటే ఈ లాఠీ దెబ్బలే ఎక్కువ కదరా. కొట్టు, కొట్టరా, కొట్టు. సెంటిమెంట్ డైలాగ్ చెప్పి తనను బద్దలు కొట్టించుకోవడానికి నేనేం దేవదాసులు కాదు, నువ్వేం పార్వతులు కాదు. అది సినిమా, ఇది జీవితం. సస్వతీయ కావాలని 10 మందిలో నా పరువు తీసావు. ఇందుకోసమైనా నేను తాగుతాను సార్. పోయండి సార్, చించండి సార్, పొట్లాన్ని అమ్మించండి సార్. తాగుతాం సార్. ఎవడంటూ వస్తాడో చూస్తా. ఆ పోలీసుల చేతుల్లో, గూండాల చేతుల్లో చచ్చే కంటే కట్టుకున్న వాడి చేతుల్లో చస్తే పరువు దక్కుతుంది. నేను చస్తే సారాతో మైలు స్నానాలు చేయండి. నన్ను చంపి లోపలికి నువ్వు తాగి సావాలనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత నువ్వు తాగయ్యా. నీకు పుష్టి కట్టింది లైఫ్ లో బంధం కోసమే, కాళ్ళకు బంధం ఏమని కాదు. పైగా
దాన్ని నేను వాటేసుకుంది 19వ ఏట, నిన్ను కట్టేసుకుంది 29వ ఏట. నీకంటే అది 10 ఏళ్ళు సీనియర్. ఎలా సౌతి పోరు వదలవా? వీలేదు. నా ప్రాణం పోయినా సరే నన్ను రావద్దు. అయ్యో కింద పడేస్తున్నారు. ఆగలే, ఏమిటి మీ దౌర్జన్యం? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. కట్టమూరులో నా సారా దుకాణం మూయించేశారు, నా వేలం రాకుండా చేసేసినారు. ఇలా ప్రతి ఊర్లో జరిగితే నాకెన్ని లక్షలు పోతాయో తెలుసా నీకు? ఇదిగో చూడు, సారా వ్యాపారం సజావుగా సాగాలని, దొంగ సారా పట్టుకోవాలని సపరేట్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టి అందులో ఉద్యోగం ఇప్పించినాను. మరి నాకే రచ్చలు లేకపోతే నువ్వెందుకయ్యా? ఇదిగో ఒక వ్యాను కాదు, 2 వ్యాన్లు ఊర్లో పంపించి బీలెస్ పెట్టి పూడి దగ్గర బడి దగ్గర అమ్మించేస్తాను. కాసుకో. అది కాదు సార్. చేయట్ కాదు. పోనీ యాక్షన్ తీసుకుందాం అంటే వాళ్ళు ఆడవాళ్ళి పేరు సార్. నెత్తి మీద టోపీలు, చేతికి లాఠీలు ఇచ్చింది శాంతి భద్రతలు కాపాడమని. ఆడోళ్ళని జారిపడ్డాను కాదు. ఆడోళ్ళని తేటనుకుంటున్నావు. సింగరేణి శివంగులు, గోపుగులు దుర్గమ్మలై మమ్మల్ని గవర్నమెంట్ ఆట్లాడించేస్తారు. అట్లా ఎంత పోలీసు బందోబస్తు ఉన్నా ఏటి తెలియని ఆడోళ్ళు తెలివి మీరిపోయి కట్టమూరులో నా సారా కొట్టిన బద్దలు కొట్టారంటే దీనికంతటికి కారణం ఆ అక్షర జ్యోతి కార్యక్రమం. దాన్ని నడుపుతున్న శంకరన్న కూడా ముందాన్ని తీవ్రవాదిగా ముద్రేసిన బొక్కలతో చేయండి. వెళ్ళండి. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం మాది కాదు, ఈ శంకరన్న కుటీర పరిశ్రమ పేరుతో ప్రభుత్వ ఆదాయం దెబ్బ కొడుతున్నాడు. లైసెన్స్ పొందిన సారా దుకాణం ధ్వంసం చేస్తూ మారణాయుధాలను ఇక్కడున్న మీ అందరికీ సప్లై చేస్తూ ప్రభుత్వం మీద తిరుగుబాటు నేర్పుతున్నాడు. కాశ్మీర్ లోని ఆయుధాలు హైదరాబాద్ లో ప్రత్యక్షం అవుతుంటే, శ్రీలంకలోని బాంబులు మద్రాసులో టపాకాయల్లా పేలుతుంటే, పంజాబ్ లోని మిషన్ గన్లు AK-47లు నగరం నడిపడిన నిప్పులు జరుగుతుంటే, అడుగడుగున భరతమాత గుండెల్లో గుణపాలు గుచ్చుతుంటే, చేవ సచ్చి చేతగాక చేతులు పుడుచు కూర్చున్న మీరు మంచి పనులు చేస్తున్న వ్యక్తిని దండించడానికి గజనే గోరీలా దండెత్తొచ్చారా? చూడమ్మా, ప్రభుత్వం అక్షరజ్యోతి కార్యక్రమం పెట్టింది 4 అక్షర ముక్కలు నేర్చుకోమని తప్ప విప్లవ సాహిత్యాలు, సీతమ్మ కథలు చదువుకుని ప్రభుత్వం మీద రాక్షసులాగా తిరుగుబాటు చేయడానికి కాదు. మీ ప్రభుత్వం వారు చేసిన అక్షరజ్యోతి పుస్తకాన్ని ఏ విదేశంలోనో తయారు చేయలేదండి, ఈ దేశంలో తప్ప. మీకు దమ్ముంటే ఈ పుస్తకాల్ని ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ ని, ప్రింట్ చేసిన ప్రభుత్వాన్ని, పబ్లిషర్ ని, దీన్ని మాకు పంచిపెట్టిన కలెక్టర్ గారిని అరెస్ట్ చేయండి. ఇలాంటి విద్యా కేంద్రాలు పెట్టినోళ్ళు గాంధీ బాబు, నెహ్రూ బాబు, బోస్ బాబు, పటేల్ బాబు, భగత్ సింగ్ బాబు లాంటి మకానుభావుల కథలన్నీ తీసి పక్కన పెట్టి, ఏ నాయకుడు ఎన్నెన్ని కూనెలు చేసి పైకొచ్చాడు, ఏ నాయకుడు ఎన్నెన్ని బాంబులేసి పైకొచ్చాడు, ఏ నాయకుడు ఎంతెంత మేల్చి పైకొచ్చాడని ఈ నాయకుల కథలన్నీ బాగా పుస్తకాల్లో పిచ్చి చేస్తే వచ్చే తరం వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏటో బాగా అర్థమైపోతుంది. ప్రజాస్వామ్యం గురించి మీరు మాకేం చెప్పక్కర్లేదు. ఈ మహిళా పోరాటాలు ఏమిటి, ఆయుధాలు ఏమిటి, ఈ గుణపాలేంటమ్మా, ఈ కత్తులేంటమ్మా, ఈ గొడ్డలేంటమ్మా? కానిస్టేబుల్స్ ఇవన్నీ తీసుకెళ్ళ పోలీస్ స్టేషన్కి. తప్పండి. ఆగండి పిల్లలు, తమ్ముళ్ళు, ఆగండి, ఆగండి. మిస్టర్ ఎస్ఐ, కమా. ఈ రోజు అస్తమించిన సూర్యుడిని చూసి ఇక లేడు అనుకోవడం మీ భ్రాంతి. రేపు సముద్ర గర్భాన్ని ఛేదించుకుని చీకట్లను చీల్చుకుని ఉదయించక మానడు. మీ లాఠీలు, తూటాలు ఉద్యమాలను ఆపలే. హలో చిక్జాంగ్, హిమాయత్ యాదగిరి సరికి వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ, వస్తున్నా.
అందుకేరా ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు సారా నిషేధిస్తే ఇలా దొంగ సారా వస్తారు గోల పెడుతున్నారు. ఆడోళ్ళేమో సారాటి పోరు బద్దలు కొట్టామని సంకలు కొట్టుకుంటున్నారు. అలాగేం తెలుసు ఈ దారిలో పొర్లుతని ఈ దెబ్బతో లక్షల కోట్లు సంపాదించవచ్చురా. ఇది జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ సారా అంటే. సముద్రంలాగా పోరాలా. శంకర్రావు, ఈ ట్రిప్ కూడా జాగ్రత్తగా చేర్చేసామనుకో మనకు కమిషన్ ఎంత వస్తుందిరా? ఎంతేంట్రా మనకు కావాల్సినంత? అదిరా సీతారాం గాడి అంటే. బడే 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 బడే. ఇదిగో బాబులు, అందరూ దిగి ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. ఇదేంట్రా బాబు, బళ్ళో కొర చదివినట్టు రిచ్చలు కూడా కొరసన చూడు బాబు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని ఎన్నిసార్లు దండం పెట్టుకుంటే అంత బాగా చదువు వచ్చుద్ది. దిగండి దిగండి, దండం పెట్టుకోండి. ఈ ఆడను చూడటం లేదు కదా. ఎక్కడ 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 దాతలేదా? రేపొద్దు నువ్వు ఈ ఊరిని ఏ దోపగంట చేస్తావో. రామ్మ బాగా చదువుకో తల్లే. అరే నడుబే, జల్ది నడు. అరే పర్బాకర్ కా మాల్ అమ్మిండ్రా? గిడబెట్టు. ప్యాకింగ్ మంచిగున్నదా? బాగుందా? నడు. నమస్తే అన్న. నమస్తే. భుజం మీద చేసి ఉద్యోగం ఇచ్చా, నా కర్తవ్యం నేను నెరవేర్చా. దొంగసారా ఊళ్ళో అమ్మా, నీ నోట్లు నీకు తెచ్చా. ఈ ఆడోళ్ళ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ స్టేట్ మొత్తం పైలా ఇస్తది. దీన్ని నేను మాల్ చేసుకుంటా. మాల్ వింటున్నావురా? అందుకే చెప్తున్నా బిడ్డ, నువ్వు నీ పెళ్ళం దగ్గరికి వెళ్ళు, మారిపోయినానని చెప్పు, ఉద్యమానికి మద్దతు ఇస్తున్నానని చెప్పు, ఉద్యమం ఎక్కువ చేయించు. వాళ్ళు ప్రభుత్వ సారా దుకాణాలను బద్దలు కొడతారు. అప్పుడు మనం దొంగసారా ఎక్కువ అమ్మచ్చు. లక్షలు కోట్లు సంపాదించచ్చు. రేయ్, సారా పీపల నిన్ను ముంచి అమ్మాయిలతో కృషి చేయిస్తారా బిడ్డ? ఉద్యమాన్ని ఉధృతం చేయించు. అమ్మా నాన్న, అమ్మ మనసు వెన్న. మరి నాన్న మనసు అమ్మా. పాప, నీ కోసం పుస్తకాలు తీసుకొచ్చాను, పళ్ళు తీసుకొచ్చాను, బొమ్మలు తీసుకొచ్చాను, కూరలు కూడా తీసుకొచ్చాను రా. రోతి అన్నయ్య, ఇట్రా చెల్లెమ్మా. రామ్మా, భయపడతావేరా? పూర్వ పన్నైనరా. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏమిటయ్యా, బజార్లో బొమ్మలు కొట్టేమైనా పెట్టావా? నీ నోటి వాక్యాన వ్యాపారమే పెట్టాను రా. ఒక మహానుభావుడు సహకరించాడు. ఇది నీ కోసం, ఇది నీ వదిలి కోసం. ఏది లోపలుంది. సస్పెన్స్ ఉండు. ఏయ్ లక్ష్మి, లక్ష్మి ఇట్లా. ఏయ్, మళ్ళీ తాగొచ్చారు. పడిపోయింది. చూసావా ఎలా నమ్మించేశాను? వాసన వస్తుందా? లేదండి. లేరా, బాగా ఆటపట్టించావా? పిచ్చి పిల్ల. ఏమండి, మీరేనండి? నన్ను ఇంకా నమ్మలేకపోతున్నావు లక్ష్మి. మారిపోయింది లక్ష్మి. జూదం మానేశాను, తాగుడు మానేశాను, నాకున్న వ్యసనాలన్నిటినీ మానేశాను లక్ష్మి. లక్ష్మి, గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో నాకెంత మంచి భర్త దొరికాడండి, అదృష్టవంతురాల్ని అనేదాన్ని. గుర్తుందా? లేదండి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదృష్టవంతురాల్ని. లేదు లక్ష్మి, నేను చాలా తప్పులు చేశాను. నీ మనసు ఎన్నోసార్లు కష్టపెట్టాను. నన్ను క్షమిస్తావా? అంత మాట అనకండి. మనం మనుషులమండి, ఇవన్నీ మామూలే. ఏమండి, మీరు మారారు, అది నా అదృష్టం అండి. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరు? ఏడే నీ మొగుడు? ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఏయ్, మాటలు తిన్నగారాని. పైకేమో ఉద్యమం అంటూ మీ ఆడలంతా చేరి మా షాపులన్నీ ధ్వంసం చేస్తూ మీ మొగుడు చేత దొంగసారా ముంచి డబ్బు సంపాదించేస్తున్నారు. ఏమే ఇదేనా మీ ఉద్యమం? ఓహో, దానికి మహిళా పోరాటం అని కారణం. ఇంకో
చెప్పవే నీ మొగుడు ఎక్కడ దాచావు? చెప్పు ఎక్కడున్నాడు? చేయి దించు, చేయి దించు, దించు. మహాత్ములు మళ్లీ పుట్టి ఈ స్త్రీ ఆవేశాన్ని చూస్తే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఇదిగో ఈ విధంగా వస్తుందని ఎలుగెత్తి చెబుతారు. దించా అమ్మా, మన తప్పు లేనప్పుడు భయపడటం ఎందుకు? వాళ్ళని వెతుక్కొని పైన చూడు. లేడు సార్. ఎక్కడా లేడు సార్. ఎక్కడా లేడండి బాబు. వెతికింది చాలు గాని బయటికి నడవండి. ఆహా, పెళ్లి పిసంతనేవు పేరంగా పేలిపోతావు. వెళ్తాను, అలాగా వెళ్తాను. రెండ్రా ఇదిగో, ఆడు ఎప్పుడు ఎక్కడ కనిపించిన రోజు దగ్గరలోనే ఉన్నది. పట్టెడన్నం కోసం పాచి పని చేసుకుంటూ, పొట్ట కూడు కోసం కూలి పని చేసుకుంటూ బతికయ్యేలాగా జనానికి రోజులు తరబడి ఉద్యమాలు చేయడం డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందిరా. నార్మల్ దొంగ మొక్కమాట ఊరికే నోటుకొచ్చినట్టు అలా పేలేస్తున్నావు. అసలు నువ్వు ఎమ్మెల్యే నాయ నేవు ఎవతరము నాశనాగా పడుతున్నావు. కాకపోతే దున్నపోతే ఒక్కటే తక్కువ. ఎవబట్టం నాగా పోలీసు వెనకాతలు వేసుకొచ్చి ఏటు బాగుకున్నావు, ఏటు బాగుకున్నావు. ఏటలా పావు వేసుకుంటారా? పావులో మాది అంబాజీ పాటే, మాము అంబలు తాగిన అప్పుడు అమ్మలు తాగేవాడువే, కానీ ఇప్పుడు మనసులు పట్టుకొని తాగుతున్నావురా. నోర్మి, ఎందుకు అలా రెచ్చిపోతున్నావే? తప్పు చూడండి, దొంగతనం దొంగతనం తాగవు. రేపు మీకు కనిపించే సారామంటలు కావే మీ మొగులు స్థితి మంటలు. గుర్తించుకోండి. పదరా. చెప్పమ్మా, సీతారాం ఇంట్లోనే ఉన్నాడు కదూ? చెప్పమ్మా. అన్నయ్య, చెప్పమ్మా. వాళ్లకు చెప్పిన మాటే మాకు చెప్తావా? కరుణ చెప్పమ్మా. ఉన్నారన్నయ్య. వెళ్ళి తీసుకురా. అది కాదు లక్ష్మి, నేను ఉద్యమానికి సహకరిస్తున్నాను కదా, అది వాళ్ళకి గిట్టదు, అందుకే దాక్కున్నా. అన్నా అన్నా, మీరంతా ఇప్పుడు వచ్చారన్నా? అన్నలు, పోరాట ధీరులు, అక్కలు, త్యాగశీలులు, యుగస్రష్టలు, ధ్రువతారలు. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని మా బాస్ కూడా మన ఉద్యమానికి సహకరిస్తున్నాడన్నా. ఉద్యమానికి జనశక్తితో పాటు ధనశక్తి కూడా అవసరమని ఈ డబ్బు మీకు మా అయ్యగారు సారాన్ని సముద్రంలో వదిలేసి డబ్బుతో పారిపోయి వచ్చాడు. దొంగ సారా ఏంటి, సముద్రం ఏంటి? మీ బాస్ ఎవడో చెప్పను. చెయ్యి. వాడిని ఎట్టే కొట్టదు. వాడిని చూస్తుంటే ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ లానో ఉన్నాడు. ఏ సైనాడో మింగి చస్తాడు. పోలీస్ స్టేషన్ తప్పచేద్దాం. సీతారాం, నేరం నడినెత్తిన సూర్యుళ్లాంటిది. అది నిలబడ్డానికి నీ నీడ కూడా నీకు లేకుండా చేస్తుంది. చెప్పు, ఈ దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నా? తెలీదు. ఈ డబ్బు మాకెమ్మని నిన్ను పంపిందెవరు? తెలీదు. నీ బాస్ ఎవరు? తెలీదు. చెప్పు సీతారాం, చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. పందిని పన్నీటితో కడగాలని చూస్తున్నావా అన్నయ్య? వీడు నా భర్తని జాలి పడుతున్నావా? అదే వద్దు. అసలు వీడు మనిషి అయితేగా నాకు మొగుడవడానికి. ఏనాడైతే వీడు నాతో అబద్ధం చెప్పాడు, ఆనాడే వీడు దిగజారిపోయాడు. ఏ రోజైతే నా మెడలో తాడు తెచ్చుకుపోయాడు, ఆ రోజే వీడు చచ్చిపోయాడు. ఏ రోజైతే తల్లి లాంటి ఆడదాని మీద తప్పుడు ఆలోచనతో చెయ్యి వేశాడో, ఆ రోజే వీడు పిశాచంగా మారిపోయాడు. ఏ రోజైతే అన్నా చెల్లెలు లాంటి మన మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడో, ఆ రోజే వీడిని పీక పిసికి చంపేసి ఉండాల్సింది. అలా చేయలేదు సరికదా. వీడు మారాడన్న నమ్మకంతో ఇంట్లో దాచిపెట్టి కాపాడాను. అదేనన్నయ్య నేను చేసిన తప్పు. నన్ను శిక్షించన్నయ్యా. ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను.
ఇక సహించాల్సిన అవసరం లేదు. ఈనాడు వీడు మన ఉద్యమానికి కొరివి పెట్టాడు. ఎందరో ఆడోళ్ళ తాడు తెంచడానికి సిద్ధమయ్యాడు. వీడి తాగుడి కోసం, డబ్బు కోసం మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఇక వీడిని వదిలిపెట్టకూడదు. వీడి పెట్టిన మంటల్లో వీడే పడి కాలిపోవాలి. అప్పుడు కాని మన మీద పడ్డ మచ్చ మాసిపోదు. లక్ష్మి, ఆవేశపడకు. మన ఉద్యమానికి వచ్చిన మచ్చను మాపుకోవటం కోసం అసలు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం. ఎక్స్క్యూజ్ మీ ఎస్పీ గారు. చెప్పండి అమ్మా. ఇడుగోరా నీకు కావాల్సిన మనిషి. వీడి కోసమే కదరా మంచి మర్యాద లేకుండా మాట్లాడావు. మొగుడిని కూడా చూడకుండా మీకు అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. బాబోయ్ ఎస్పీ గారు, మా నియోజకవర్గం ఎంత గొప్పరైపోయారండి. చట్టపరంగా వ్యాపారం చేస్తున్న మమ్మల్ని ఏమనివ్వటం లేదు. మా కాంట్రాక్ట్ లో మీ పోలీసు కుక్కలు పట్టుకోలేని దొంగ సరళలు పట్టుకొచ్చిస్తారండి. బాబు, నాను మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడంత సంబరంగా ఉంది. బాబు మీకు వీలుంటే వాళ్ళకి ఆడ పోలీసు ఉద్యోగం ఉంటే ఇప్పించిద్దరు. నాను ఎక్స్పెక్ట్ చేసేస్తాను బాబు. సార్లే నీ నెల తక్కువ మాట్లాడరా. మా ఉద్యమం రంకు ఉద్యమం అన్నావు కదరా. రంకు ఉద్యమంలో లేదురా. పగలంతా సారా అమ్మి రేత్రల్లా సేవ సరుకు తాగి తొంగుండేవాడివి. నీ పడగదిలో ఉందేమో చూసుకోరా రంకు. ఇప్పటి వరకు ఈ వ్యాపారం ఆపడం కోసం మా ఆడవాళ్ళని రుద్రకాళిగానే చూసావు. ఇప్పటికైనా ఈ వ్యాపారం ఆపకపోయావు భద్రకాళిలా చూస్తావు. జాగ్రత్త. ప్లీజ్ కూర్చోండి. చెప్పండి. ఎస్పీ గారు, వీళ్లను మీకు అప్పగించి మా డ్యూటీ మేం చేశాం. చట్ట ప్రకారం ఏ శిక్ష వేస్తారో మీరే వేయండి. సీతారాం, నన్ను పేవకు కేసి జైల్లో తోయిస్తావురా? నిన్ను నేను బయటికి వచ్చినాక చూసుకో బిడ్డ, మనశ్శాంతి లేకుండా చేస్తా. దిగే పోరి, దిగు. మీరంతా గీడనే ఉండాలా? ఈ పెళ్లి చూసినాక ఈడ నుంచి పోవాలి. ఎవరన్నా ఎదురు తిరిగిండ్రో ఈ పోరికి పట్టిన గతే మీకు పడుతుంది. అరే చూప్, పోరి ఖామోష్. నీ అన్నగాడు మా దొంగసారా వ్యాపారాన్ని దెబ్బతీసిండే మమ్మల్ని అందరినీ జైలుకు పంపించిండు. తమాషా చేసిండు, తమాషా. అరే ప్రభాకర్, ఈ పోరిని లగ్గమాడతావు? గంతే చేసుకుంటాను. అన్నారావు, నో డౌట్. మళ్ళా నువ్వు ఓకే. అరే దేఖో దేఖో, మన మహాత్మా క్యా బోలే, ఏమన్నాడు? అర్ధరాత్రి ఆడది మంచిగా తిరిగినప్పుడే స్వతంత్రం అన్నాడు. కానీ అందరూ చూస్తుండగా పట్టపగలు మహాత్ముని ముంగట నిన్ను మేము కృషి చేస్తాం. ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చిందే? మాకు, మాకే. కట్టండి తాళి. మాకే వచ్చింది స్వతంత్రం. నీకు తాళి కట్టింది నీతో కాపురం చేయనికి కాదే, ఖబరస్థాన్ పంపిస్తానికి. అరే వెళ్ళి ఎదురు తిరిగిందంటే నరికి ఖతం చేస్తా. బండెక్కండి. జ్యోతి, 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 అమ్మా, జ్యోతి, జ్యోతి, అమ్మా, జ్యోతి, 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 నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని నాకు ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మా? జ్యోతి, పెళ్లి చేసుకున్నావా అమ్మా? అన్నయ్యను ఈ విధంగా వెక్కిరించావా తల్లి? అమ్మా, అమ్మా నాన్నకి నీ పెళ్లి ధూమ్ధామ్గా చేస్తానని మాటిచ్చి తప్పినందుకు ఈ విధంగా వెళ్ళిపోయావా అమ్మా? మా జ్యోతి, జ్యోతి, భగవంతుడా. మరి ఎందుకు అలాగే ఏడుస్తావు? ఎంతమంది చెప్పినా తాగుడు మానవు కదా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. కీరమ్మ,
నిన్ను కట్టుకున్నందుకు నన్నేసుకు పెట్టావు. ఏనాడైనా కన్న బిడ్డను పట్టించుకున్నావా? చెల్లెలు బతుకు సర్వనాశనం చేసావు, పరో ప్రతిష్టలు బజారు పాలు చేసావు. డాడీ డాడీ, ఆంటీని ఎందుకు ఇలా చంపేశావు? నువ్వెందుకు ఇలా అయిపోయావు? అన్నయ్య, నీ మూలంగా నాపై మచ్చ పడింది. ఆ మచ్చ వల్లే పెళ్లికి దూరం అయ్యాను. తల వంచుకొని పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నేను నీ తాగుడికి వాళ్ళ ప్రతీకారానికి బలిపీఠంపై తలదించుకున్నాను. సీతారాం, దీనికి కారణం నువ్వు కాదు. నీలాంటి వాళ్ల బలహీనతలపై వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న సారా కాంట్రాక్టర్లది, వాళ్లను పోషిస్తున్న దుష్ట వ్యవస్థది. అందుకే ఆ కుళ్ళు వ్యవస్థను సమూలంగా నాశనం చెయ్యాలంటే ఈ మహిళలు సాగిస్తున్న సారా వ్యతిరేక మహోద్యల పోరాటంలో పాలుపంచు. కమాన్, రా సీతారాం. అన్నా, నేనెంత పతనం అయ్యానో తెలుసుకున్నానన్నా. నా వాళ్లను నాకు కాకుండా చేసి, నా కష్టాన్ని నాకు దక్కనివ్వకుండా చేసి, నా మెదడును పనిచేయనివ్వకుండా చేసిన సారా మహమ్మారిని అంతం చేస్తానన్నా. సారా తాగితేనే గాని సబ్సిడీలు ఇవ్వలేవనే ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని, ఆ నాయకుల చెప్పులు నాకే సారా కాంట్రాక్టర్ని అందరినీ కట్టగలిపి మట్టు పెడతాను. రాముడి కోసం తగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ల కోసం తగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా కోసం తగలబడే వాళ్ళు ఒక్కరూ లేరు. అందుకే మేమే తగలబెడతాం. ఈ సారా సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాం. అప్పుడే సమతా రాజ్యం వస్తుంది, ఈ సారా రాజ్యం చస్తుంది. మహాత్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పుకుంటే మీరు సారా ఒక్కటి మాత్రమే నిషేధిస్తే నాలాంటి వాళ్ళు పెళ్ళం మెళ్ళో పుస్తలు అమ్మి, దొంగతనాలు చేసి, అప్పులు చేసి, దోపిడీలు చేసి, కూలీలు చేసి ఈ బ్రాందీలు విస్కీలు తాగుతారా? అందుకే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే వరకు, అప్పటి వరకు ఈ ప్రభుత్వం మీద, సారా కాంట్రాక్టర్ మీద యుద్ధం ఆగదు. ఆ పులుసు వండావా, వడపప్పు పానకం పెట్టావా, బొమ్మిడాయలేవి, బోన్లెస్ చికెన్ ఏది, హై క్లాస్ తాగుమోతలు తెచ్చుకున్న లో క్లాస్ మనుషులు ఎంగిల్తున్నట్టు కూడా లేదు కదా. ఏంది ఇది? ఏందంట? ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? వచ్చింది అంతని తాగుడికే సరిపోతుంటేనే మోగం పచ్చడవుద్ది. నా కట్టమంతా నీ పుట్టింటికి పంపించి నాకు పాచి కూడు పెడతామంటే కళ్ళు పోతాయి. కూడిని అలాగా అనకూడదు. నా కళ్ళు పోవాలంటే నా కళ్ళు పోతే ఎవరితో పడుకున్నామని చంపేస్తా అంతే. చంపేస్తా. ఊరిని పోగేస్తే నేను వణికిపోతాను అనుకున్నావా? మటర్ చేసేస్తా. మటర్ చేసేస్తా. గాంధీ బొమ్మ తీసుకెళ్లి గుండెకి ఇచ్చేద్దాం రండి. అప్పుడు కానీ ఊళ్ళో ఉన్న తాగుతారందరికి బుద్ధి రాదు. సీతారాం, ఎన్నుపోటు పొడిచా. ఎన్నుపోటు కాదు, ఇది వెలుగుపోటు. అయ్యా గాంధీ గారు, కళ్ళు మానండో అని పాట పాడించావు గాని గుండు గురిగింతండో అని ఎప్పుడు పాడించావయ్యా? పాలిటిక్స్ లో నీ శిష్యులందరూ నీకు ఎగనెస్ట్ అయినా లేడీస్ అంతా నీకు పెద్ద సపోర్టింగ్ ఫోర్స్ అయిపోయారు. చూస్తావేంటి? సగం మీసం చేసి ఈ ఊళ్ళో ఉన్న తాగుబోతులందరికీ బుద్ధి రావాలంటే వీడిని రిక్షాలు ఎక్కించి ఊరేగిద్దాం. ఏందమ్మా ఇది?
రేపు పొద్దున చైర్మన్ గారితో నాకు మందు సమావేశం ఉంది. సారా తాగిన వాళ్ళకి 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 మిగతా తాగుపోతున్న వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఈ గుండెకి సున్నం పట్టట్టాలి. ముట్లేనా ముట్టలు కూడా ఊడడం తీసి ఊరేగిస్తారా? మళ్ళీ తాగితే అదే శిక్ష. ఆగండి. గ్రామ ప్రజలకు హృదయపూర్వకమైన విజ్ఞప్తి. చిత్తశుద్ధితో మహిళలు చేస్తున్న సారా వ్యతిరేక పోరాటానికి నైతిక పరమైన మద్దతు ఇవ్వండి. ఈ రోజు నుండి ఈ గ్రామంలో ఎవరు సారా తాగినా, సంసారాన్ని హింసించినా ఇదే శిక్ష. ఇప్పటిదాకా కేకలేసినోడు ఇప్పుడు ఇలా గెలిగిల్లాడిపోతున్నాడు ఏంటి? ఇది తాగుమూతులకు సహజమేనమ్మా. నేను చాలా సార్లు నాటకాలు ఆడాను. పద పద. అది సచ్చినా నమ్మకూడదు. బాబు వాడు ఎందుకలా కేకలేస్తున్నాడు? నాకు ఎంతో భయం వేస్తుంది బాబు. ఎప్పుడు ఇలా చావు కేకలేదు బాబు. అమ్మో నాకు తగ్గట్టుకుంటున్నాడు బాబు. తొందరగా ఆసుపత్రి తీసుకెళ్తాం బాబు. బాబు దయకించండి బాబు. ఏడమ్మాకమ్మా, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా మొగుడు ప్రాణాలు కాపాడు తల్లి. నా పసుపు కుంకుమ నిలబెట్టు తల్లి. తల్లి నా పసుపు కుంకుమ నిలబెట్టు తల్లి. నా పసుపు కుంకుమ కాపాడు తల్లి. ఏం పర్వాలేదమ్మా. ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల నీ భర్త ప్రాణాలకు ఎటువంటి ఆపద రాదు. దీర్ఘ సుమంగళి భవ. నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం అమ్మా. నా మొగుడికి ఏటి పర్లేదు కదా బాబు? ఏం పర్వాలేదమ్మా. కొండే, ఇక్కడికి రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఉంటే చచ్చుండేవాడు. రాత్రి పగలు ఎంత కష్టపడి నీ భార్య నీ ప్రాణాలు దక్కించుకుందో తెలుసా? కొండయ్య, ఇప్పటికే నీ లివర్ పూర్తిగా చెడిపోయింది. మరొక చుక్క సారా నీ గొంతులో పడిందో నీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఆ కనకమాలచ్చి దయ వల్ల, ఆ దుర్గమ్మ దయ వల్ల నా పసుపు కుంకం నిలబడ్డాయి. దేవుళ్ళ లాంటి డాక్టర్ దొరికాడు. ఇక నీకేటి పర్లేదయ్యా. ఏరమ్మా, తిట్టినా కొట్టినా చచ్చినట్టు పడున్నావంటే పెట్టి పోషిస్తున్నా మొగుణ్ణి గనక అనుకున్నా. నీ ప్రాణాలు పోతున్నా నాకు ప్రాణాలు పోసి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని మంచం పక్కనే పడున్నావంటే నువ్వు పిల్లనివా తల్లివా? ఊరుకోవయ్యా ఊరుకో. ఎందుకు అలాగే ఏడుస్తావు? ఆ తల్లి దయ వల్ల నువ్వు చల్లగా ఉంటే చాలయ్యా. ఉంటానే, తప్పకుండా ఉంటాను. నువ్వు అడక్కపోయినా నీ మీద ప్రమాణకం చేసి చెబుతున్నాను.
నువ్వు మొక్కుకున్న దేవతల సాక్షిగా, నీ పశు కుంకాల సాక్షిగా, నువ్వు పెట్టే పెట్టి అన్నం మెతుకు సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. ఇంకా సారా ముఖం కూడా చూడనే చూడను. నీ మీదొట్టు, నీ మీదొట్టే. చాలయ్యా, ఇక నేను చచ్చిన నాకు బాధ లేదయ్యా. ఇక నేను చచ్చిన నాకు బాధ లేదయ్యా. సరే ఆడోళ్ళు తాగుబోతు మొగుళ్ళందరి చేత ఒట్లేంచుకుని మరీ తాగుడు పంపించేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదు, మీ సారా కాంట్రాక్ట్ని లెక్క చేయడం లేదు. ఈ ఉద్యమం చూస్తుంటే స్టేట్ మొత్తం వ్యాపించిపోతోంది. అవును సార్, ఈ ఆడోళ్ల దెబ్బకి ఇలా తాటుగా వచ్చి నాటు సారా తయారు చేసుకునే పరిస్థితి అయిపోయింది సార్. మన బతుకు అండర్ గ్రౌండ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ ఏట్రా ఏట్లా మీరు చెప్పేది? ఏట్రా ఆలేదో కాలి కావతాలు ఎత్తేస్తే సారా గుట్లు పగలు కొట్టేసాం, డిస్టేలు బండ్లు కొట్టేసాం అని సంకలకు తీసుకొస్తాను. రే వాళ్ళు ఎంతైనా ఆడోళ్ళరా, మనం మూతి మీద వేసిన మగోళ్ళవి. ముందుందిరా ముసళ్ళ పండుగ. ఆ పండగ నా జంబర కంచెని పెద్ద పుల్లని మరిచేత పచ్చగడి తినిపిస్తున్నారు కదండి నా సమల కథల కనుక జిల్లులో. లేకపోతే ఏంటండి, పొద్దున్నే సారాతో మొంగడుక్కునే నా సారా సోదరులందరినీ గుండిగించేస్తున్నారు, జుల్మానాలు వేసేస్తున్నారు, ఫుడ్ ఎట్టడం మానేశారు, బెడ్ ఎక్కడం పూర్తిగా మానేశారు, పైగా వాసన కూడా చేయకుండా చేశారు కదండి నా సమల కత్తర కనుక జిల్లులు. సార్ మీరు ఇలా సన్యాసిలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మీరు బికారి బిరాసమల్ల అయిపోతారండి. నమ్ముకుంటే ఏడు జరుగుతూ తెలుసుకుంటే నాను ఏ అవతారం ఎక్కిస్తాను రా. రే రే తోలు చెప్పులేరా, తోలు చెప్పులే నిశాలకు వస్తుందిరా. ఏరా చెప్పులే చేస్తున్నానండి. ఇలా కలిపాడు. రే నువ్వే చేస్తున్నారా? ఇది లేట్రా పని. తెలవై ఏరా నా వాసారం అయ్యరా. అచ్చా మరకొంచెం యూరియా యూరియా అయ్యు. ఏమి ఇందాక తెలిసి సచ్చి నెలకలేరా? అవి నేపం నిస్తావా? ఐదో ఏదో ఎలకలో అది నువ్వే చేస్తున్నారా? ఇదే నేట్రా పని. సరిసేయదు నాకు కొడక. ఏట్రా ఏంటి అండర్ గ్రౌండ్ బతుకుని చాలా ఫీల్ అయిపోతున్నావు. రే ఇదిగోరా ఇదిగోరా, ఈ నాటు సారతో కోట్ల గడించి సారా కాంట్రాక్ట్ ఈ అవతారం ఇచ్చాను రా. దాన్ని నిలబెట్టుకోవడానికి రిక్రూట్ చేసి ఎమ్మెల్యేనయ్యాను. ఓలు స్టేట్ అంతా మా కుప్పిట్లో ఉంది. అలాంటిది చేతులు గాజులు తొడుక్కున్న ఆడోళ్ళు చేతిలో సెక్షన్ చేయడానికి టైం వచ్చేసింది. చేసే మొత్తానికి చచ్చి బతికేవయ్యా. దండాలు బాబు. నేను చూస్తే గర్వంగా ఉంది. నీలో ఇంత మంచి మార్పు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కొండయ్య. అవునమ్మా, అంతకు ముందు అసలు అన్నమే తినేవాళ్ళం కాదు. అది తినటానికి పిడికే నూకలు కూడా తీసుకెళ్లేవాడిని కాదు. ఏదో మీ ఆడాళ్ళ దయ వల్ల ఇప్పుడు 2 పూట్ల తింటున్నాం, హాయిగా సంసారాలు చేసుకుంటున్నాం. అందుకే కావచ్చు తల్లి, ఆడాళ్ళు ఆకాశంలో సగం అన్నారు. వస్తా తల్లి, వస్తా బాబు. అమ్మ వెనకెళ్ళండి అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. చాక్లెట్ ఇవ్వా, నాకు బిస్కెట్ ఇవ్వు. సరస్వరా అమ్మా తీసుకో. నాకో ప్యాకెట్. తీసుకో. నాకో ప్యాకెట్. తీసుకో. నాకు ప్యాకెట్ ఇయ్యమ్మా. తీసుకో. నాకు ప్యాకెట్. సిల్లరియా కొండే తాత రిక్షా ఇంకా రాలేదేంటి? నాకు ప్యాకెట్. ఏటా సూపులు వచ్చేపోయాళంకా? కళ్ళున్నాక అటు ఇటు చూడరాయింది, ముందా బయట సర్దుకో, నాకు సిగ్గేస్తుంది. ఏడు సావులే, ప్రాణం ఉన్నాక పీకదా. ఓ ప్యాకెట్ వేసుకో. నన్ను పీక్కు తినమాక, నేను ఇప్పుడు చాలా తిట్టు. స్టిట్టు పాలి భయమా, అరగుండు మీద భయమా? నాకేం భయమే, నాకే అసహ్యం వేసింది. ఇక దాని జోలికి కూడా పోను.
మేనకి డాన్స్ చేసే ముందు విశ్వామిత్రుడు చెప్పాడు ఈ డైలాగులు. విశ్వామిత్రుడికి తపస్సు వచ్చింది మోత్సం, మన కొడుకుడితోనే వచ్చింది మోత్సం. ఇంకా లైఫ్ లాంగ్ దాని జోలికి పోను. వేసుకో. నా పశు కుంకుమలు సాక్షిగా తాగనని నా మీద ఒట్టేసినావు కదయ్యా. నేను బొట్టుతోనే కట్టెల్లో కాలాల. తాగమాకయ్యా, తాగమాకు. తాత ఇంకా రాలేదేంటి? తీసుకో. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నాకో ప్యాకెట్, నాకో ప్యాకెట్, నాకో ప్యాకెట్. అమ్మయ్య, తాతయ్య వచ్చాడు. రండి రండి, ఎక్కండి రామా. ఏం తాతయ్య ఇవాళ ఆలస్యంగా వచ్చావు? ఓ సదా, నేను వస్తున్నా కదమ్మా. ఆకాశంలోంచి పెద్ద గద్ద రుయ్యని వచ్చి భూమి మీద కోడి పిల్లని ఎత్తుకుపోయింది. నేను వెంటనే జై ఏరా హనుమాన్ అంటూ ఆకాశంలోకి ఎగిరి ఆ కోడి పిల్లని రచ్చిపించి భూమి మీదకి తీసుకొచ్చా. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి భలే పని చేసావురా కొండయ్యా అన్నాడు. పెద్ద మనిషి అవుపట్టప్పుడు కాసేపు మాట్లాడవద్దు, అంత ఆలస్యమైంది. ఎక్కు ఎక్కు ఎక్కు. తొందరగా ఎక్కువ. ఎక్కవే. ఏంటి తాతయ్య అలా ఊగిపోతున్నావు? నేను ఒకటం లేదురా, మీరు రిచ్చాలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నాను కదా. భూకంపం వచ్చి ఉనికి ఉంది. సరిపోని. రైట్ 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 రైట్. తాతయ్య జాగ్రత్తగా పోనీ. బాబుని తాగబోతు అథవా నువ్వు మారుతావు అనుకోవడం మాదే బుద్ధి తక్కువరా. తెలియదు బాబు, మాలో ఒకళ్ళుగా కలిసిపోయారు. స్త్రీ జాతిని జాగృతం చేయటానికి ముందుకొచ్చారు. సారాభూతాన్ని పారదొరలటానికి, మాకు అక్షర జ్ఞానం కలిగించడానికి మీరెంతో కృషి చేశారు. మేము ఉడతా పడతా సహాయపడ్డాం. అవును బాబు, ఇది గిట్టరా సారా కాంట్రాక్టర్లు సారాలో విషం కలిపారు. అది తాగిన వాళ్ళంతా చచ్చిపోయారు బాబు. చూడు బాబు, ఈ తల్లుల ముఖాలు చూడు బాబు, చూడు. మీరు చూడలేరు బాబు. వద్దు బాబు, వద్దు. ఇంకా మేము ఈ సాగుల్ని చూడలేం బాబు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. కష్టానికి నిష్ఠురపడితే అసలెందుకు మొదలెట్టావోయ్? ఈ వ్యవస్థలో బద్దకిస్తే నరకంలో దిగబడతావోయ్ అన్నాడు తెన్నేటి సూరి. స్వర్గానికి రోడ్లు వేయిస్తున్నాం మేము. మా ఆశయం నెరవేరేదాకా
ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. ఎందుకు వెళ్ళాయా మీరు? అసలు మీరు ఎవరయ్యా? ఎవరు? మీకు మాకు ఏమిటి సంబంధం? పోండి, వెళ్ళిపోండి. మా గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. మాకు అక్షరజ్ఞానం నేర్పక్కర్లేదు. మా కోసం చావక్కర్లేదు. మా సాగేతో మేము చేస్తామయ్యా. వెళ్ళండి అయ్యా. ఏమిటయ్యా మూర్ఖత్వం? నువ్వు తాగుమోతావు కావు. నువ్వు తాగుమోతావు కాదు కాబట్టి, నిషాలో ఉన్న బానిసత్వం ఏమిటో నీకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నావు. నేను అనుభవించానయ్యా, నేను అనుమతించానయ్యా. నా భార్యని, నా పిల్లల్ని ఆకలితో వేధించానయ్యా. ఈ అన్నలు, ఈ అక్కలు, వీళ్ళేనయ్యా నా కళ్ళు తెరిపించారు. నాలాంటి వాళ్ళు తిరిగి ఆ ప్రభుత్వ సారా తాగాలని, నిషాలోనే ఊగిసలాడాలని ఆ కాంట్రాక్టర్లు పనిన పన్నాగవి. ఆ కుట్రను మనం ఛేదించాలి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని కోర్టు కీడుస్తాను, ఉరికమ్మ వెక్కిస్తాను. ఒక్క గంట సేపు నేను ఈ దేశానికి నియంత్రణ అయితే మొట్టమొదటగా నేను చేసే పని మద్యపానాన్ని నిషేధించడం అన్నాడు మహాత్ముడు. కానీ ఈ మహానుభావులు గంట కాదు, ఒక్క నిమిషం కూడా వ్యవధి ఇవ్వకుండా దేశాన్ని తాగిస్తాం, తూలిస్తాం, దోచేస్తాం, దాచేస్తాం అంటున్నారు. యువర్ ఆనర్, రాజ్యాంగంలో నిషేధించబడిన విషాన్ని నిషా ఎక్కించి పాలిద్దాం అనుకునే రాజులు, వాళ్ల తరపున విష వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు తయారయ్యారు. వీళ్లు తయారు చేసిన కల్తీ సారా వల్ల 30 మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది సావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మాతృదేశాన్ని మృత్యుదేశంగా మారుస్తున్న వీళ్లకు ఏ శిక్షా స్మృతిలో లేని శిక్షను మీరే విధించండి. అంతే. కూర్చోండి, అందరూ కూర్చోండి. మీరేదైనా చెప్పదలుచుకుంటే కోర్టు బోన్లోకి వచ్చి చెప్పండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే జడ్జి గారు. ఏంటి సార్ వీళ్ళు? అప్పలనాయుడు గారు ఏదో సారాలో విషయం కలిపారని ఒకరు, కాదని ఒకరు, అవునని వీళ్ళే, కాదని వీళ్ళే. ఏంటి సార్ అన్ని తెలుసున్నట్టు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటున్నారు? అసలు సారాలో విషయం కలిపింది ఎవరో తెలుసా? ఎమ్మర కంచి నేనే. వీడు అబద్ధమాడుతున్నాడు. అసలు హంతకులు వీళ్ళు. ఆర్డర్, ఆర్డర్. ఆర్చర్, ఆర్చర్, ఆర్చర్. దేశమంతా డిజాస్టర్ లో ఉంటే మీరేం సార్ ఇంకా ఆర్చర్ అంటారు? ఆర్డర్, ఆర్డర్. సార్ నేనే సార్ కలిపింది. ఎందుకు కలిపినా తెలుసా సార్? కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అని మహాత్మా గాంధీ గారు ఎంత ఉద్బోధించినా వినకుండా ఎగబడి తాగారే ఎర్రి నా కొడుకులు. వీళ్ళకి బుద్ధి చెప్పాలనే సార్ కలిపేశా. సారాలో విషం కలిపేశా, నేనే కలిపేశా. నాకేసుకోండి సార్ ఉరి శిక్ష. వెనకెత్తండి. ప్రజల నుంచి ఉద్యమాలు దూరం చెయ్యాలని ఈ సారా కాంట్రాక్టర్లు సారాలో విషం కలిపి అనేక మంది ప్రాణాలను బలికొంటే ఈ ప్రభుత్వం వాళ్ళని శిక్షించకుండా తిరిగి సారా వేలాంపాటల్ని కొనసాగించాలని నిర్ణయించింది అంటే ఇది ప్రజల జీవితాలతో ఆడుకునే దారుణమైన విషయమని బల్లగుద్ది మరీ చేస్తున్నారు. సారా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావలసిన అవసరం, ప్రజల్ని మభ్యపెట్టాలన్న అగత్యం మా ప్రభుత్వానికి లేదు. మహిళల ఆక్రందనలు, ఆందోళనలను మేము అర్థం చేసుకున్నాం కాబట్టే మద్యపానాన్ని నిషేధిద్దాం. సారా వద్దు, సారా వద్దు అనే పెద్ద మనుషులేవా సారా కొట్లు? అవన్నీ మాకు అనవసరం అండి. ఒకవేళ నువ్వు సారాగా తీసిస్తే మేము మిమ్మల్ని తీసేసేదాకా అధిష్టాన వరకు నిద్రపోనేవు. అసమ్మతి వరకు మేమే మొదలెడతాం. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళు సైతన్య రథం ఎక్కేస్తే వాళ్ళ పార్టీ జెండా పీకేసి గాంధీ గోరు బొమ్మ పెట్టుకుని తిరిగేస్తున్నారు. ఆడోళ్ళు కాజ్యం పోసి ఉద్యమం సాగించేస్తున్నారు. అలాగే కొనసాగిందంటే 4 కోడాల పార్టీలు కలిసిపోయి ఎన్నిపోటు కాదు పెంట పోటు పొడిచేస్తాను. పెంట పోటు ఏటనుకుంటున్నావు ఏటో? ఓ మంత్రి గారు, పాలు దాగి రొమ్ము గుద్దినట్టు, సారా దాగి ప్యాకెట్ పారేసినట్టు మా వల్ల మీరు పదవులోకి వచ్చి మా కడుపులే కొట్టాలని చూస్తారా? మనల్ని నమ్మి ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేయొద్దు. ఏంటే 4 పెద్ద మనుషులు అనుకుని జనం గెలిపించినారా? లేకపోతే వెనకాల కత్తులు కటారులు చూసి గెలిపించినారా? మరి వీటన్నిటికీ డబ్బు కావాలంటే సారం తొత్తదా లేకపోతే చింతపండం తొత్తదా? చూడు,
మాలాంటి వాళ్ళు 10 మంది ఉండబట్టే నువ్వు సీట్ లో కూకున్నావు. దేశమంతా రాసమైపోతే నువ్వేంటే నీతో చెప్తాను. నీతో మాకంటే పొట్టకోస్తే అస్త్రముక్కలేక నీకు చెప్తే చదువుకుని నువ్వేడు చేసినావు, అక్షరంతో తెచ్చి చెలిగించినావు. అది మా కొంపలు అనిపించింది. ఇదిగో ఈ ఎస్సీ మంత్రి గారితో చెప్పి ట్రాన్స్ఫరాలు తెప్పించేస్తున్నాయి అనుకుంటున్నావు. ఏటో మీకేమండి, ఇక్కడ కూర్చుని ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు. స్పాట్ లో ఉండి కష్ట నష్టాలు పడేది మేము. రైట్స్ కోసం ఫైట్ చేసేవాడిని ఎలా ఆపమంటారు? శాంతి పద్ధతులు ఎలా కాపాడమంటారు? మహిళా ఉద్యమాలు ఆపడానికి మేము వెళుతుంటే మా ఇంట్లో నాడవాళ్ళు చీకొడుతున్నారు. వాళ్ళకో ఎస్పే ఇంట్లో ఆడవాళ్ళు ఉమ్మేస్తాను చెప్పుకొని సిగ్గేలేదు, సిగ్గేలేదా? ఆ మాట కోసం నాను ఉమ్మేసేస్తాను. నువ్వేమో గొడవయ్యా, నువ్వేమో గొడవే. బాబు, నా పదవి మన పార్టీ అంతా సారా కాంట్రాక్టర్ల చేతిలో ఉందని నాకు తెలుసు. ఈ బాధలు నేను పడలేను. నువ్వు సారా మంత్రి అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంగ్లీషోడితో తన్నులు తిని తెప్పలపడి నా బాధలు పడి స్వరాజ్యం తెచ్చి కిరీటం మాత్రం నెహ్రూ గారిని ఎత్తుకొని ఎందుకు పెట్టారు గాంధీ గారు? ఇంగ్లీషోడితో తన్నులన్నా తినొచ్చు గాని భారతీయులతో భాగవతం పడలే మహాప్రభావం అనే కదా. డబ్బు మాది, ఫోర్స్ మాది, పవర్ మాది, కానీ పదం మాత్రం నీకు వదిలేసినావు. నువ్వు ఆర్డర్ పాస్ చేసినా అది చేయించేది మావని ప్రజలు అందరికీ తెలుసు. అంచేత అనవసరంగా రాజీనామా చేయక బుద్ధిగా అక్కడే కూకో. అంచేత రాత్రికి టీవీగా కూకొని నీ శాతం గిశాతం లేదు యథాతథంగా ఏలాం పాటు కొనసాగించేద్దామని క్లోజప్ లో చెప్పు. మహాత్మా క్షమించు. సారా నిషేధానికై మహిళలు ఉద్యమాలు జరిపినా, ఆందోళనకారులు అలజడులు రేపినా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా ఈ సంవత్సరం జరగబోయే సారా వేలంపాటలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు సార్. ఓకే. ఎస్పీ గారు ఆ గొడవ ఏంటో చూడండి. నువ్వేం కలెక్టర్ అయ్యా, ఇంతమంది పటాలంతో వచ్చావు, అలా వనికి పోతావే. ముందు కాగితాలు బయట తీస్తున్నామండి, దానికి ప్రొసీజర్ అంటూ ఉందిగా. పైగా ఇవి సిండికేట్ల రోజులు కావాయి. ఇంకా ఎంతమంది వస్తారో చూడాలిగా. ఇంతమంది సొంత బలం ఉన్న వాళ్ళు మేము లోపల రావడానికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఇంకా చిల్లర బెరగ లేట్ వస్తారయ్యా. ముందా పని చూడు. పోనీ మీ 10 మంది అయినా పాటంటూ పాడాలిగా. పాట కాదు, ముందు నీ బుర్ర రామకృష్ణ భావించేస్తాను. ఏమనుకుంటున్నావేటో చూడు. అవతల చాలా గొడవగా ఉన్నది. నిన్ను వేసేసామనుకో మమ్మల్ని ఆపిపోడు ఎప్పుడు ఉండడు. పోలీసు డ్రెస్ లో మా వాళ్ళే ఉన్నారు. నువ్వు వరిసి గీ పెట్టినా వాళ్ళే వస్తారు. ముందు ముట్టుకుంటే ఏ ఊళ్ళో ఎవరికి లైసెన్స్లు ఇవ్వాలో అదేనే తెలియాలిగా. ఏ కలెక్టర్, స్టేట్ సక్కంగా ఉండాలంటే ముందు మేం చెప్పేది తిను. గా జిల్లాలు అమౌంట్లు మేము పంచుకుంటాం. ముందు ఏడ సంతకం పెట్టాలో ఆడబెట్టు, మిగిలింది మేము చూసుకుంటాం. అన్యాయం అండి. అమౌంట్ కూడా మీరే ఫిక్స్ చేసి ఎలాగండి? ఎలాగండి? మరి ఎలాగండి? మా దుకాణాలు దోసైపోయి లక్షలు మునిగిపోయి ఉన్నాం. నష్టపరిహారం ఇవ్వండి, ఎంత టైం ఇవ్వండి అని కోర్టుకు వెళ్తే వాళ్ళు వాళ్ళకాడనేస్తున్నారు. ప్రతిదానికి ప్రభుత్వం కోర్టులో అడ్డం పెడితే మేము అడ్డం తిరగక ఏం చేయమంటారు చెప్పండి. మీరు అక్షర జ్ఞానం మొదలు పెడితే మేము ఆయుధ జ్ఞానం మొదలు పెడతాం. పెట్టు సంతకం. ఎవరు నువ్వు? అవమానిస్తావా? నెంబరు రండి సార్, రండి సార్, ఇంట్లో సార్. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. వాట్ ఆర్ డూయింగ్ హియర్? అసలు వీళ్ళందరూ ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. ఆయన తెలియపోవడం సార్, ఆయనకి అన్నీ తెలుసు సార్. వీళ్ళంతా సారా కాంట్రాక్టర్, అప్పుడు ఆయన మనుషులు సార్. వద్దు కొట్టొద్దు ఆడవాళ్ళంటే ఇష్టమైన కొడుతున్నారు సార్. వీళ్ళ లిస్ట్ అంతా మన పోలీస్ స్టేషన్ లో ఉంది సార్. చూడండి, వీళ్ళకి నెంబర్ కూడా లేదు.
పెట్టు సంతకం. పెట్టను. సంతకం పెట్టకపోతే చంపేస్తా. నన్ను చంపినా సరే నేను పెట్టను. కదిలారంటే కాల్ చేస్తాను. లేట్ ఆన్ ద వెపన్స్. ఎరా నువ్వు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేవా? నీలాంటి లుచ్చాల్ని గూండాల్నిరా మేము ఓట్లు వేసి నాయకునిగా గెలిపించింది. ఆనాడు ఓట్లు వేసింది మేం కాదురా, మా అమాయకత్వం, మత్తులో ఊగిసలాడుతున్న మా మూర్ఖత్వం. మృగరాజ్య పరిపాలకులారా రాచుకోండి మీ తలరాతల్ని. 18 పురాణాలతో చేర్చి ఇది సరికొత్త పురాణం. సరస్వతీదేవి భద్రకాళి అయిన వైనం. ఈ రుద్రకాళులే రేపు మీ గుండెల్ని చీల్చి రక్తాన్ని తాగుతారు. మీ బుర్రలు బద్దలు కొట్టి మీ పుర్రెల్ని పూలమాలగా ధరిస్తారా? టేక్ కేర్. కలెక్టర్ ఆపండి ఈ వేలం పాటల్ని, చించండి ఆ కాగితం. పదండి నా బయటికి, మీ అంతు తేలుస్తాను. ఏంటండి ఇంకా మీరు అడ్డొస్తారు? తప్పండి. అక్కడేం చేస్తున్నావయ్యా? ఇక్కడ మా పేరంలోకి వచ్చి మేం గోలు పెడుతుంటే అక్కడే చూస్తున్నావయ్యా బాబు. చోద్యం చూస్తున్నానండి. ఏంటే నువ్వు మాట్లాడేదే? ప్రభుత్వం తరపున పనిచేయటానికి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆందోళన కాను ఆపటానికి మా పోలీసు బలగం ఉంది. అయినా మీ గుండాలకి పోలీసు వేషాలు వేయించి ప్రజలను కొట్టించటం చోద్యం కాక ఇంకేమవుతుందండి? నువ్వు పోలీస్ అధికారి అయి ఉండి ఏటయ్యా మాటలో? మా అధికారం అంతా పేరులో మాత్రమేనండి. మా గుండాలు పోలీసు వేసాలు ఉన్నారో లేదో కానీ నువ్వు మాత్రం ఎస్పీ వేసలో ఉన్న టెర్రరిస్ట్. అవును, రాజకీయ వేషంలో ఉన్న మీలాంటి రాబందుల్లాగా. ఏ ఎస్పీ? మిస్టర్ ఎస్పీ, వాట్ ఇస్ దిస్? ముందు పరిస్థితిని అదుపులో తీసుకోండి. డూ యువర్ డ్యూటీ. నేను డ్యూటీయే చేయాల్సి వస్తే ముందు ఈ కుక్కల్ని బొక్కలో తొయ్యాలండి. ఐఎమ్ సారీ సార్. ఇంకెక్కడ కడతారా? మీ బ్రతుకుల్ని ప్రజలే వేలం పాట పడతారు. పదండి. వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు వదలద్దు. పదండి. దారాలో విషం కలిపి మా వాళ్ళందరినీ చంపిన మిమ్మల్ని వదలవురా, వదలవు. మీ వల్ల ఈ ఊళ్ళో సారా పుట్టిందిరా. మీ వల్ల ఈ ఊళ్ళో మత్తు పెరిగిందిరా. ఈ సారా మంటల్లో మీరు మాడి మస్ అయిపోవాలి. కాచుకోండి, ఇది చాలా పెడతాను. నువ్వు చంపదు. నా భర్తను నీ ఇంటికి కావలి కుక్కగా పని చేయించుకున్నావు కదరా. చివరికి నీ స్వార్థం కోసం కోర్టులో అబద్ధం చెప్పింది జైలు పాలు చేసావు కదరా. నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. దొంగ సచ్చినోళ్ళలారా, ఎంతకాలం మీరు చేసిన సారా పాపాలు పాలు పొంగినట్టు పొంగిపోయినాయిరా. ఇవాళ మీ పాపాలతో పాటు మీలాంటి యదవనా కొడుకులందరికీ ఊపిరి పోసిన ఈ సారాను, మీ సారాను, ఈ పాపిట్టి సారాను ఉద్యపాలు చేస్తారా. అప్పుడు దేశానికి పట్టిన పీడ
ఎరగడైపోతుంది రేయ్! ఆగండి అన్నా ఆగండి. ఈ సారా వ్యతిరేక మహోద్యమానికి ఊపిరి పోస్తున్న వీరులు మీరిప్పుడు వీళ్లను చంపి హంతకులుగా మారడానికి వీల్లేదు. నేను చెయ్యని నేరానికి ఉగ్రవాదిగా ముద్ర వేసి జైలుకు పంపించాడు వీడు. ఇప్పుడు వీడి మనుషులందరినీ ఒకేసారి చంపి ఆనందంగా గర్వంగా ఉరి కంబం ఎక్కుతానన్నా. మీరు మాత్రం మీ బిగిసిన పిడికిళ్లను సడలనివ్వకండి. మీ ఆశయ సిద్ధి కోసం హరోం హర అంటూ ఉరకండి. అన్నా ఈ సారాకు వ్యతిరేకంగా తెలంగాణ స్వర్ణక్క చేసిన సింహ గర్జన, దోపగుంట రోసమ్మ చేసిన రుణ నినాదం, రాయలసీమ సంజక్క పూరించిన శంఖారావం, కోస్తా జిల్లాల అక్కలందరూ ఒక్కటై మోగించిన దండోరా ఇలాగే కొనసాగనివ్వండి. మీ ఉద్యమాన్ని బతకనివ్వండి. వెళ్ళిపోండి, వెళ్ళండి అందరూ. No,